హలో, ఈరోజు ముక్కోటి ఏకాదశి అక్కడ మన పండుగలు అయితే పట్టలు జనం అసలు అక్కడ గురుపూర్ణం జరిపినాము. ఇదే దానితో ఏకాదశి ఏం జనం బాబా. ఇప్పుడు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడ శివక్షేత్రాలు కానీ వైష్ణవ క్షేత్రాలు కానీ ఇంకా తిరుపతి కానీ కాక ముఖార్థం చెప్తారు ఉత్తర ద్వారం. అది ఈ ప్రకారం మేము కూడా ఉత్తరదానం తెలిసినా కూడా ఇప్పుడు మూసేస్తండి. నేను అది ఉత్తరమే కదా నాకు అన్నీ ఉత్తరదానాలు. ఈ యొక్క మహత్వ అనుగ్రహం చేత ఈ ఊరిలో భగవాన్ సద్గురు సేవా సంఘం ఆశ్రమం ఉంగరాని గుళ్ళ అందరితో పాటు 10 మందితో పాటు పోయిందని సంక్షిప్తంగా పూజలు శ్రీకృష్ణమూర్తి పూజ, గీతామాత పూజ, గణపతి ఆ ముగ్గురికి సింపుల్గా పెట్టుకున్నాం. అంతే, ఎక్కువ పెట్టలేదు. గురువులు అయితే అందరు దేవతలు చేస్తుంటాం. ఇప్పుడు మెయిన్ కృష్ణుడు, గీత అంతే. అయితే గణపతి పూజ చేయకుండా చేయడానికి రాదు కాబట్టి గణపతి పూజ చేసి మళ్ళీ కృష్ణ పూజ చేసి గీత చేయాలి. అర్చన అయిపోయింది, పూజ చేసేసినప్పటికీ అయిపోయింది. ఆ తర్వాత దువ్వది నైవేద్యాలు, ప్రసాదాలు. ఇక సత్సంగం ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పండుగలన్నీ ఎందుకు వచ్చాయంటే కష్టకులకు అంటే పనిచేసే వాళ్ళకు ఎప్పుడు పని చేస్తుంటే రెస్ట్ ఉండదు. వాళ్ళకు యాదో తినడం, పచ్చడో కారం అది పోతూ ఉంటుంది రెస్ట్. అందుకే ఒక్కరోజున స్నానం చేసి మనస్ఫూర్తిగా అన్నం తిని రెస్ట్ తీసుకుంటారని పండుగ వచ్చింది. అప్పుడు రామకృష్ణ అనుకుంటారు, దేవతలు అనుకుంటారు. లేకపోతే పొలం పైన యాదేవుని అనుకుంటే కానిపడేది. అందుకే అప్పుడప్పుడు పండుగలు పెట్టడం కారణం భగవంతుని మర్చిపోకుండా గుర్తు చేసుకోవడానికి. అంతేకాకుండా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటారు. ఇలాంటి గలీజు ఉంటాయి. ఇల్లు వాకిలు శుభ్రం, ఇల్లు కూడా అందరూ తప్పకుండా అదో స్నానం చేస్తారు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు వారానికి ఒకసారి స్నానం చేస్తుంది. వారానికి ఒక రోజు సాగులో వచ్చి బట్టలు తీసుకుపోయి తెస్తాను. ఇప్పుడు పొద్దున సాయంత్రం అవుతున్నాయి. కాలం మారిపోయింది. అందువలన శుభ్రం కోసం ఆరోగ్య రీత్యా మంచిదే. ఆ రోజు దేవుడికి పెట్టుకుని ప్రసాదం మనస్ఫూర్తిగా తింటారు. అందరూ కలుసుకుంటారు పండుగ రోజు. అందరూ ఇళ్ళ కాడ ఉంటారు కదా, ఊరు కలుసుకొని మాట్లాడుకుంటూ అట్లా అందుకొరకు అది పెట్టాను. అయితే మెయిన్ పండుగ ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడానికి. గ్రామాల్లో ఆ రోజు ఎందుకు పండుగలు పెడతారు, హరిదాసులకు వస్తారు, కథలు చెప్పిస్తుంటారు, లేదంటే భాగవతం పెడతారు. పౌండు వాళ్ళని ఏమంటారంటే పౌరాణికులు అంటారు, పురాణంలో చెప్పిస్తుంటారు. ఏదో చేస్తుంటారు. మొత్తం భగవంతుడి గురించి చెప్పేటోళ్ళు కావాలి అక్కడ. అందుకు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అదే పద్ధతిలో మనం ఆశ్రమాల్లో ఏమైతే సత్సంగాలు పెడతారు, పూజలు సత్సంగాలు అంటాయి. దేవస్థానాల్లో పూజలు ఎక్కువ ఉంటాయి. ఇంకా అన్ని పూజలు అంటే దేవస్థానాలు ఎక్కువ. ఆ భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉపన్యాసం ఇయ్యేటోళ్ళు ఉండరు. సపరేట్ పెట్టాలి ఏర్పాటు. కానీ చేసేకాడ చేస్తానంటారు. మెయిన్ ఈ ఏకాదశి కానీ సత్సంగాలు కానీ ఆశ్రమాలు కట్టడం కానీ టెంపుల్ కట్టడం విషయంలో కానీ సంఘాలు పెట్టి కార్యక్రమం సేవ అన్ని భగవంతుని యొక్క అనుగ్రహం కొరకే. ఇక్కడ అంతఃకరణ దాన ధర్మాలు ఎందుకు చేస్తాం? దీని సందర్భంగా దాన ధర్మాలు చేస్తాం. అన్నదానం, అదో వస్త్రదానం ఏదో చేస్తాం. అది పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ఏమవుతుందంటే పాపం తగ్గిపోతుంది. అప్పుడు ఉంటుంది జమ చేసినట్టు అన్నమాట, తగ్గుతూ ఉంటుంది. అంటే పుణ్యం చేత పాపాన్ని కొట్టేస్తాం. ఎప్పుడు పాపాలే చేసుకుంటుంటే ఇంకా అది తగ్గదు కదా. అందుకు ఇక్కడ దాన ధర్మాలు, అదే అన్నదానం అంటారు, వస్త్రదానం, ఆదాన విధానం చేస్తారు. ఎవరు చూసేది వాళ్ళు మహాత్ములు పవిత్రంగా. ఇక నదీ తీరాల్లో కూడా కొంత పెద్దలకు వాళ్ళకు కూడా తర్పణాలు, పిండాలు పెడుతుంటారు. అక్కడ వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు నదిలో స్నానాలు ఇలా ఉంటారు. నదుల కాడ మాత్రం పట్టలు జనం అలా ఉంటుంది. అది నదీ తీరంలో వాళ్ళు అట్లా చేసుకుంటారు. మన వాళ్ళు మామూలుగా బావులు, చెరువులు, వంకలు, ఇల్లు ఇప్పుడు అంతా కుళాయిలు అయినాయి. ఇది ఆరోగ్యము ప్లస్ అంతఃకరణ శుద్ధి, తర్వాత జ్ఞానము, మోక్షం. ఇది ఇంపార్టెంట్. దాని గురించి చెప్తాం. ఈ కార్యక్రమాన్ని మనం కూడా వృత్తాపక్షగా పెట్టుకున్నాం. మన వరకు చేయాలనుకున్నాం. అందరూ పెట్టి 100 మంది వస్తారు. ఇంకా పని పెద్ద పని. నాకు అక్కడ పని లేకపోతే పెడదు. సరే, ఎక్కడికి అడిగి దేవుడి అక్కడ అక్కడ చేస్తాను. కింద అక్కడ చెప్పేసిన రాదు. ఒక 300-400 మంది ఉంటారు. పారా అంత అక్కడ జరుగుతుంటుంది. అన్నదానం ఉంటుంది. ఆగు, నేను స్థాపించే కాడంతా అది జరుగుతూనే ఉంటాయి. నేను ఉండే కాడ తక్కువ. ఎక్కడైతే ప్రారంభం పెట్టేస్తే అక్కడంతా ఎక్కువ ఉంటుంది. రోజు ఉంటాయి. ఇవి బాగుతాం. తాడిపత్రిలో 5,000 మంది ఉంటారు కదా, రోజు సత్సంగాలు జరుగుతుంటాయి. నా దగ్గర 5 మంది ఉంటారు ప్రస్తుతానికి. ఆడ 500 మంది ఉంటారు. 100 ఎక్కడ 100 మంది ఉంటారు. ఇంకా తినాలి కూడా ఉందంటే వాళ్ళే చూసుకునే దానం చెప్పేసిన అది అయిపోతుంది. వాళ్ళు చూసుకుంటారు. ఇది కథ.
కాబట్టి గీతా జయంతి అనేటువంటిది ముఖ్యమైన విశేషం ఏంటంటే దీన్ని గీతా జయంతి అంటారు. ఈ కార్యక్రమం ఇక మహర్షుల యొక్క అనుగ్రహం మరి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరినట్లు అనుగ్రహించి ఆశీర్వదించి రక్షించి కాపాడగాక. హరి ఓం తత్సత్. మరి మీరందరూ వచ్చినారు కాబట్టి సమయానికి పిలిచే మీ అందరూ పెట్టుకుంటే ఇబ్బంది అని అందువల్ల మీకు అందరికి కూడా అందరికీ ఆహ్వానం కదా, అందరికి ఆహ్వానం చేసినందుకు అందరు కూడా కృతజ్ఞత అభివందనలు. ఇప్పుడు గీతకు జయంతి ఉందండి, వేదాలకు లేదు జయంతి. 18 పురాణాలు ఉన్నాయి, జయంతి లేదు. ఇంక ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఇంక ఎన్నో రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. అందరికీ వాళ్ళకు మూల కారణం పుస్తకాలు ఉంటాయి. వాటికి అన్నిటి కూడా జయంతి అనేది లేదు. అది ఎప్పుడు పుట్టిందో తెలియదు. మనకు మాత్రం గీత ఎప్పుడు పుట్టింది అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు మొట్టమొదటి మహావిష్ణువు. ఈ గీత గురించి అందరూ గీత గీత అంటుంటారు, జ్ఞానం గురించి చెప్పమని ఆయన అడిగింది. ఎవరు? పద్మావతి. అష్టమారి ఒక ఆయన పద్మావతి అడిగితే గీత చెప్పినాడు. దాంట్లో గీత మహిమ ఒకటే. మీరు గీత మహిమ 24 శ్లోకాలు పోయినా అక్కడ 10,000 శ్లోకాలు ఉన్నాయి. గీత మహిమే 10,000 శ్లోకాలు ఆ పద్మపురాణంలో ఉన్నాయి. గీత ఎంత ఉండవు, గీత మామూలు అనుకో, అంత గొప్పతనం ఉంది. అంత చెప్పడం ఏంటంటే 10,000 శ్లోకాలు చెప్పిన మహావిష్ణువు దాని గురించి వర్ణన చెప్ప అంత గొప్పదని అర్థం, అంత విశేషం అందులో ఉంది. దాన్ని విద్యాప్రకాశ స్వామి వారు ఆయన గీతామహనంలో దాంట్లో ఒక 24 శ్లోకాలు ఆయన రాశాడు. గీత మహిమ అని పేరు పెట్టి గీతామహనం నిజంలో 24 శ్లోకాలు ఉంటాయి. మామూలు భగవద్గీతలో 23 ఉంటాయి, 23 ఉంటాయి. అది మహిమ తప్పకుండా. దాంట్లో ఏం చెప్తే గీత అంతా చదివి పారాయణ చేసి కానీ గీత గురించి చెప్పి కానీ గీత మహిమ చదవకపోయినా, గీత మహిమ గురించి చెప్పకపోయినా, రాసి వాళ్ళు గీత మహిమ రాయకపోయినా గీతా ఫలితం సిద్ధించదు అన్నాడు. చెప్పింది ఎవరు? కృష్ణుడే. తప్పకుండా గీతా మహిమ నువ్వు గీత చదవకపోయినా పర్వాలే, గీత మహిమ మాత్రం చదువుకోండి. ఎంత గొప్ప విషయం, ఒక్కటి చాలు. అయితే మన వాళ్ళు ఒక పెద్దలు ఏం చేసినారంటే 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క అధ్యాయం 2 శ్లోకాలు చదువుకోరా అన్ని చదువుకుంటాం వాళ్ళు వీళ్ళు చెప్పినారు. వీళ్ళు సవరించారు అంతేకాదు భగవంతుడు సవరించాలి అంత చెప్పమని చెప్పినారు. 18 అధ్యాయాలకు ఇంకా రోజు హాస్టల్తో 3 రోజులు కార్యక్రమం పెడితే రోజు 6 అధ్యాయాలు పారాయణ చేస్తారు. ఇంకా 12 శ్లోకాలు చదువుతారు. మళ్ళీ 6 అధ్యాయాలు, మళ్ళీ 12, ఇంకా మీద మళ్ళీ 3 రోజులు అయిపోయేస్తారు. సటకం 6 అధ్యాయాలు. అదే వారం రోజులు పెట్టినట్టయితే 3 అధ్యాయాలు చదువుతారు. ఇట్లా ఉంటుంది. అది ఉత్తరాది మహాయజ్ఞం అంటే 21 రోజులు ఉంటుంది. అదైతే రోజు ఒక అధ్యాయం సరిపోతుంది. మొత్తం మీద రోజు చదవాల్సిందే. గీతా మహిమ మాత్రం చదవాలి. ఆ గీతా మహిమలో గొప్పతనం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది గీతా మహిమనే. ఆ కృష్ణుడు చెప్పినా, వాళ్ళ గురువు చెప్పినా, వాళ్ళ గురువు ఎవరు చెప్పినా కూడా లాస్ట్కు గీత అంటే ఏంది? జ్ఞానము అని అర్థం. ఏదంటే పుస్తకం కాదు, మన శూన్యకి పటం చూస్తాం, పటంలో దేవుడు ఉండదు, ఆయన ఫోటో ఉంటుంది. అంటే గీతలో ఆయన చెప్పిన జ్ఞానం ఉంటుంది. అది దాని కొరకు దాన్ని గౌరవిస్తాం. గీతా జయంతి ఉత్సవాలు, మెరుగుళ్ళు, పూజలు చాలా ఉంటాయి. అట్లే దాన ధర్మాలు మనకు కూడా పోయిస్తారు. గీతా జయంతిలో దాదాపు 5-6 లక్షల రూపాయల పుస్తకాలు తెచ్చి పెద్ద చిన్న భక్తులకంతా దానం చేసినాం. అని దాదాపు ఒక 1 నెల రోజులు చెప్పినాం. లాస్ట్ గీతా జయంతికి అయిపోయినప్పుడు అందరూ మంచిగా పుస్తకాలు ఇచ్చినారు. వాళ్ళ సొంత నా పేరు తిని దానం చేయండి, నా పేరు తిని దానం చేయండి. మన ధనవంతరి గారు కూడా ఇచ్చినారు, అందరూ ఇచ్చినారు. అన్ని పంచితే మొత్తం వస్త్రదానము ఇది 2 3 అన్నము, గుడ్డలు, తర్వాత మందులు, తర్వాత ఈ జ్ఞానం పుస్తకం. ఇలా 5 రకాలు అన్ని దానం చేస్తాం. మొత్తం మీద అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి బాగా కార్యక్రమం బాగా జరిగింది. అప్పుడు జూమ్ పెట్టింటివి, ఇంట్లో అనమాట బయట కార్యక్రమం. తర్వాత అట్లా మహిమ తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు పండగ, ఈరోజు పండగ అంటే ఒక రోజు ముందే ఇల్లు అలుకుంటామా లేదా? పండగ పోయినా కలుగుతామా? ఏం పలకాయ నువ్వే ఎప్పుడు అలుగుతారు మీరు? ముందే. దాన్ని ముందు జాగ్రత్త. ఎందుకు ముందు అలుగుతారంటే భగవంతుడు రాకముందే వాళ్ళ దేవతలు వస్తారు. ఫస్ట్ ఒక రాష్ట్రపతి వచ్చారంటే అంతా వాళ్ళకి మిలిటరీ అంతా సీఎం కలుగుతారు కదా, ముందే వచ్చింటారు. వచ్చి రోడ్లంతా క్లియర్ చేస్తారా? ఆయన వచ్చి అట్లా చూసి ఆయన రోడ్డు ఎప్పుడైనా నడుచుకుంటూ వస్తాడు, ఆయన వచ్చి పోతాడు. అట్లా అయినా క్లియర్ చేసి పారేస్తారు శుభ్రం.
వచ్చి నీట్గా ఉండాలి. అంటే పవిత్రం అనేటువంటిది మోక్షానికి చిహ్నం, చిహ్నం, జ్ఞానానికి చిహ్నం. పవిత్రం ఇక విద్యతే. అందుకు చేస్తారు ఇల్లు అన్ని వాకిలాలు శుభ్రం చేసి పవిత్రమే. పవిత్రమైనటువంటిదే ఆత్మ యొక్క లక్షణం. అందుకు పవిత్రాన్ని అందరూ కోరుకుంటారు, శుభ్రాన్ని కోరుకుంటారు, అశుచిని అశుభ్రాన్ని కోరుకుంటారు. అట్లే భగవంతుడి గీతా జయంతి అంటే ఈరోజు ఆయన వచ్చాడు. ముక్కడు ఏకాదశుడు అందరు భక్తులంతా పోయేస్తారు భూలోకానికి, వైకుంఠం నుంచి భూలోకం రావాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన భక్తులు ఉంటారు ఉండరు. లేకపోతే నా శిష్యులు వస్తారు కదా, రాజు వచ్చి వాళ్ళు రాజపట్టులు వస్తారు. అంటే దేవుడు వచ్చి దేవుని భక్తులు వస్తారంట, వాళ్ళందరూ ముందే వస్తారు. అందుకే ఒకరోజు ముందే ఇవన్నీ శుభ్రాలు చేసి పెట్టుకొని వేసి పెడతారు. ఇంకా నైవేద్యాలు ఎప్పుడు పెడతారు? ఈ రోజు పెడతారు. పోయేదంతా ఈరోజు వస్తారు కాబట్టి. అందుకే ఏం చెప్తాడంటే ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠనం కృతం తత్రాహం నిశితం పృథివీ నివసామి సదైవహి. ఒక్క శ్లోకం చాలండి, ఇది ప్రమాణం భగవద్గీత గీతా మహిమ. ఎత్ర ఎత్ర అంటే ఎక్కడెక్కడైతే. చూడండి, గీతను ఎవరైతే పారాయణ చేస్తుంటారో, లేక చెప్తుంటారో, లేదా రాస్తుంటారో, లేదా వింటుంటారో, లేదా దాని విచారణ, ఇప్పుడు మనం విచారణ చేసుకుంటాం కదా, అంటే గురువులు విచారణ చేసి చెప్తుంటారు ఆ శ్లోకాలకు అర్థం. దాని విచారణ కూడా విచారించుకుంటూ తెలుసుకుంటుంటారో ఎక్కడైతే అక్కడ. ఎత్ర ఎత్ర చూస్తున్నావా, ఎక్కడెక్కడైతే గీతను పారాయణ చేసే విచారస్య పఠనం పాఠనం శృతం. అంటే రాసేదే కాకుండా పఠనం వాళ్ళంతా వాళ్ళే పారాయణ చేసుకుంటారు. ఎవరు లేరనుకో యాభైసి పూజ చేసుకుని పారాయణ చేసుకుంటారు. దాన్ని పఠనం అంటారు. పాఠనం అంటే 10 మంది చెప్పడం. పఠనం ప్రపఠనం 2 ఉంటాయి. అంటే వాళ్ళు చదువుకోవడం, ఎవరికి వినకుండా చదువుకోవడం ప్రకటన. ప్రపఠనం అంటే గట్టిగా చెప్పడం, అందరు 10 మంది వినేటట్టు. అది కూడా ఉంది పఠనం. తర్వాత విచారణ కూడా, నువ్వు ఎల్లగనే చదువుకో, గట్టిగానే చెప్పు 10 మందికి. దాని విచారణ కూడా ఉంది. ఆ ఒక్క శ్లోకం నేను చెప్తాను, అక్కడ ఎక్కడైతే చెప్తున్నారో నేను ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. గీత పారాయణ చేసే ప్రతి ఒక్కరు ఎవరైనా గీత గురించి చెప్పేవాళ్ళు కూడా, వీరే వాళ్ళు కూడా ఆయన ఏం చెప్పినాడు చూడాలి. అక్కడ పఠన ప్రారంభిస్తాం. తత్ర అహం, తత్ర అంటే అక్కడ, అహం అంటే నేను, నివసామి సదైవహి, నేను అక్కడే నివసిస్తున్నాను అన్నాడు. నా కాపురం అదే. అడ్రస్ ఎక్కడ? కృష్ణ అడ్రస్ అదే. అడ్రస్ చెప్పాడు ఆయన, పర్మనెంట్ అడ్రస్. మరి ఆయన ఒక్కడి అంటావా అని చెప్పి అడగలేదు. అడిగించుకోకముందే దైవగా సమస్త దేవతలతో కూడా ఉన్నా. బా, అందరు దేవతలంతా ఉన్నారంట. ఆయన భగవంతుడి కాడ భక్తులు ఉంటారు తప్ప దేవతలంతా ఉంటారు. తల్లి ఉన్న కాడ పిల్లలు ఉంటారు, కోడి ఉంటే కోడి పిల్లలు ఉంటారు. యాదైతే అట్లా ఉంటారు కదా. ఒక రాజు ఉంటే ప్రజలు ఉంటారు. భగవంతుడి కాడ దేవతలు అందరు ఉన్నారు అని చెప్పాడు. దేవతలంతా నీ దగ్గర ఉంటే ఈ పనులతో ఎవరు చేస్తారని మన ప్రశ్న ఉంటుంది. అదే అది గొప్పతనం. అంటే ఆ పనులు చేస్తుంటారు, జరుగుతుంటారు. వాళ్ళకి మనకు తేడా. వాళ్ళందరూ ఉంటారు. మనం ఒకసారి ఉంటాం, ఒకసారి ఉండలేం. ఆ ఒక్కసారి చూడాలి. ఏం చెప్తున్నానంటే ఎత్ర ఎత్ర విచారస్య పఠనం పాఠనం శృతం. శృతం అంటే వినడం. మన గట్టిగా చెప్పని, మెల్లగా చెప్పని, విచారణ చేస్తే వినాలంటారు. మెయిన్ వినాలి. ఎంత పారాయణ చేసినా వింటే పుణ్యం వచ్చు. విచారిస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మోక్షం. అది విచారణ మెయిన్. ఆ విచారణకు ముఖ్య ప్రాధాన్యత ఇచ్చాడండి. దేవుడు విచారించాడు అంటే భగవంతుడి గురించి ఎవరైతే తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నారో, చెప్తున్నారో, వింటున్నారో, అక్కడే జరుగుతుందో అక్కడ తప్పకుండా నేనున్నాను. ఎట్టున్నాను? అందరితో, సమస్త దేవతలతో కలిసి ఉన్నా అన్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి చూసినట్టయితే ఇక్కడ అందరూ ఇక్కడ ఉంటారు. మరి వైకుంఠంలో ఉంటారు. ఇక్కడ అంతటా ఉన్నాడు భగవంతుడు. అందు ఇందుకు సందేహం వల్ల చెప్తారు కదా. అట్లా ఆయన అట్లున్నప్పుడు ఆయన శిష్యులు, ఆయన భక్తులు తక్కువ. గురువు శిష్యులాగా ఉంటారు, వీళ్ళే భక్తులే తక్కువ. అందరూ ఉంటారు. దాన్ని దృష్టి పెట్టుకొని చెప్పాలి. మేము చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి. పక్కనే మాట్లాడకూడదు, బూదులు ఎదురు ఏర్పడాలి. అందరూ ఉంటారు, ఇంటుంటారు. అందుకే మలయాళ సార్లు చెప్పినప్పుడు అయితే ఎవరు లేకపోయినా అరే ఇదో వనదేవతలు ఉన్నారు, వస్యదేవతలు ఉన్నారు, గృహదేవతలు ఉన్నారు, ఎవరు లేరు అని కాకుండా అందరూ ఉన్నారు. కంటికి కనపడ చూస్తున్నారు దేవతలు అందరూ ఉన్నారు. ఏ దేవుడికి చెప్తారో ఆ దేవుడు తప్పక ఉంటాడు అని చెప్తారు. ఎందుకంటే ఎవరన్నా ఎవరిని ఆహ్వానం చేసి గౌరవిస్తారనుకో, లేదా అవార్డు ఇస్తారు. వాడు ఉండాలా లేదా? ఎవరిని గౌరవించాలంటే వాడు పోవాలన్నా లేదా? ఎవరికి అవార్డు ఇవ్వాలంటే వాడు పోవాలన్నా లేదా? ఎవరికి ఆ విధంగానే ఏ దేవుని పూజించి ఆయన రావాలన్నా లేదా? రావాల్సిందే, తప్పదు. అందుకే వాళ్ళ తపస్సు సంపదతో
అనేక రూపాలు ఎత్తగలరు, అన్ని భాషలు మాట్లాడగలరు, అన్ని పనులు చేయగలరు, అంతటా ఉంటారు, అని తెలిసి అన్నీ ఇవ్వగలరు, ఎవరికి ఏం కోరుకుంటారు. అది వాళ్ళ గొప్పతనం. ఎత్ర గీత విచారస్య పఠనం పాఠనం శృతం. రాసిన వాళ్ళకు, చదివిన వాళ్ళకు, బయట చెప్పిన వాళ్ళకు, విన్న వాళ్ళకు కూడా. వింటే కూడా మంచి వచ్చాను, నాకు చదువు రాదు, మేము వినలేము అంటే విను, చెప్తాంటే పెద్దలు చెప్తాంటే. శృత్వా అని భగవద్గీత రంగం అధ్యాయాలు చెప్తాడు, వింటే కూడా మంచి వస్తుంది. ఇప్పుడు కూడా చెప్పాడు, వింటే కూడా అట్లనే ఉండా అన్నాడు. ఏం చెప్తున్నాడుగా ఎట్లా ముఖ్యమైన వాళ్ళకి కొంత చెప్తాడు, నమ్మకం కొరకు. నిజంగా ఉండారా అంతమంది యువకులతో కలిసి ఉన్నా అంటే చెప్తాడు. అక్కడ నేను అక్కడే నివసిస్తున్నాను సదైవహి అని చెప్తాడండి. అందరితో కూడా నివసిస్తున్నాను నేను, అక్కడే కాపురం ఉంది, భగవంతుడు అక్కడ ఉంటాడు. ఎవరెవరు ఉన్నారు? గోపాల గోపిక వాపి నారద పార్షదై సహాయో జాయితే శీఘ్రం ఎత్ర గీత విచారసే ప్రవర్తతే. ఏం చెప్తున్నా అక్కడ? గోపాలు అందరూ ఉన్నారు, గోపికలు ఉన్నారు, అవి అంతేకాకుండా ఇంకా కూడా నారదుడు ఉన్నాడు చెప్తాడు. ఉద్ధవుడు వాళ్ళు వాచిమలు ఇద్దరు జయ విజయులు. ఉద్ధవుడు శిష్యుడు, చిరకాల జీవి, కృష్ణ భక్తుడు. పార్షద ఎవరు? జయ విజయులు, ఆయన విష్ణు ద్వారపాలకులు. వెనకమ్మలే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా వాళ్ళ పేర్లు కొంతమంది చెప్పినాడు. అంతేకాకుండా ఋషులు మూడులు అందరూ చెప్తాడు. మొత్తం అందరూ ఋషులు ఉన్నారు, మూడులు ఉన్నారు అని ప్రహ్లాదంతో సహా వచ్చేస్తారు. దాంట్లో జనకాది మహర్షి, పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారే జనగాలు అంటే, అటువంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు అంటాడు. అంతమంది ఎప్పుడు ఆయన దగ్గర స్తుతించుకుంటా, ధ్యానం చేసుకుంటా, నమస్కరించుకుంటా, పూజించుకుంటా ఆయన దగ్గర ఆనందంగా ఉంటారు. అది వాళ్ళ పని. ఇంతమంది అక్కడ ఉన్నారు అని ఎక్కడ చెప్పబడింది భగవద్గీతలో? గీత మహిమలో ఉంది ఈ శ్లోకం. అందుకే తప్పక మహిమ చదవాలి. అన్ని గీత గురించి చెప్పాలంటే ఆ శ్లోకాల్లో గీతలు ఏమన్నా అవి దాంట్లో వచ్చేస్తుంది. అసలు విషయం అదే. అందుకే మహిమ తెలియకపోతే గీత పట్టడం ఫలితం లేదు అంటాడు. దాని విలువ తెలియదు నీకు. ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. ఊరికి ఏదో నామకే వస్తే పారాయణ చేస్తాం, ఏం ఉపయోగం లేదు. చెప్పాడు గీతలో, అదే గీత అదే ఆయన అంటాడు. గీత చదివి గీత పారాయణ చదివి గీత మహిమ చదవకపోతే ఫలితం లేదు చెప్పినాడు. అది కూడా చెప్పాలి, శ్రద్ధగా ఉండాలా. అశ్రద్ధ చదానస్య, శ్రద్ధ పెట్టకూడదు, అశ్రద్ధ అజ్ఞానం ఉండకూడదు. అక్కడ శ్రద్ధగా ఉండాలా, మెలకువతో జాగ్రత్తగా వినాలంటాడు. అవేమి ఉండకూడదు. యంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం అంటాడే, ఇవన్నీ తక్కువ ఉండకూడదు. అన్నీ ఉంటే సత్ఫలితం వస్తుంది, లేకుంటే అసత్ అంటాడు. వచ్చే సన్యాసి యోగంలో చెప్పి నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి అయితే నేను ఇవ్వాల్సింది ఇవ్వను. ఏమొస్తుంది మీకు అంటే శ్రమ ఏవ హృదాహృత. ఈ శ్రమే నీకు లాభంగా తప్ప ఏ కొంచెం కూడా నీకు ఉపయోగం ఉండదు. సో అది చెప్పిన గీతలో చెప్పాడు. ఈ శ్రమ తప్పక ఏం లేదంట. ఎన్ని జన్మ, అందుకే జన్మలు పడతానే కొంత బహుజన్మనామంతే అని. అనేక జన్మలు ఎందుకు పట్టిందని శ్రద్ధ లేక సరిగినాక తెలుసుకోకనే చదివితే అంత అవసరమా? నీకు ఫలితం లేదని అడిగే ఊరికడమే కదా. ఏదో పని చేసుకునే డబ్బు సంపాదించుకుంటావు, ఇది శ్రద్ధ చేసుకుని జ్ఞానం సంపాదించుకుంటావు. రెండు వాయిదా, ఇదివే అదివే. వాళ్ళని ఉభయ ప్రశ్నలు అంటారు. రెండు రకాలు చెడిపోయారని. ఇక్కడ సంసారంలో కూడా పట్టించుకోరు, తిడతారు సోమల్ని. ఇక్కడ వేదాంతాలు అందరూ తిడతారు, ఇతర పద్ధతి లేదు, వాళ్ళు బాగా చేసుకోరు. అందువల్ల వాళ్ళు దూసన తప్ప, రోజు తిట్లు తప్ప వారికి ఏం లేదు, శాపాలు అయితే సరే. అందువల్ల అట్లా రాకూడదు. అందరినీ మళ్ళీ బాధ పెట్టిన వాళ్ళు కూడా అవుతారు. రెండోది రుణం కూడా పడతావు, అప్పు పడతావు. ఇవన్నీ ఎవరు చెప్పిన అంతే. వినేదో భక్తితో శ్రద్ధగా వినం. భక్తి ప్రజ అయితే జ్ఞానం, మంచి భక్తినే జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధ వాన్ల భక్తి జ్ఞానం, శ్రద్ధకు వింటే కూడా జ్ఞానం కలుగుతుంది. అన్నీ మంచి ఏదో ఒక్కటి పెట్టుకో, అన్ని అది ఒక్కటి పెట్టుకో. భక్తితో పెట్టుకో, శ్రద్ధ పెట్టుకో. ఇట్లా ఈ విధంగా ఏకాగ్రత పెట్టుకో. అట్లా పెట్టుకో, ఏదో ఒక దాంట్లో జ్ఞానం సంపాదించుకో. ఫలితం జ్ఞానమే అన్నిటికీ. కాబట్టి ఈ జ్ఞానం కొరకే మనం ఇవన్నీ చేస్తుంటాం. మెయిన్ జ్ఞానం ఎందుకంటే జ్ఞానం వల్లనే, జ్ఞాన దృష్టి చేతనే భగవంతుడు దర్శించగలుగుతాము. దానివల్లనే మోక్షం అంటే విడుదల. ఏం విడుదల? మానవ జన్మ నుంచి విడుదల. మానవులు పశువులు అయితే పశు జన్మ నుంచి విడుదల, పశు జన్మ నుంచి విడుదల. అట్లా
ఇంకా మళ్ళీ జన్మకు రాడు. దీంట్లో 5 రకాల మోక్షాలు ఉంటాయి. బాగినండి, మోక్షం అంటే అందరూ ఒకటి అనుకుంటారు. 5 రకాల 6 ఉంటాయి అనుకోండి. 5 ఈ మోక్షాలు ఎక్కడ ఉన్నాయో తిరిగి మళ్ళీ రావాలి. దానికి కూడా 5 మోక్షాలు ఉంటాయి. సాలోక్య, సారూప్య, సామీప్య. అక్కడ పోయినప్పుడు కొంతకాలం ఉంటే పుణ్యం తిరిగిపోతే మళ్ళీ రావాలి. ఇక 5 మోక్షాలు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిందే. అందుకే దత్తాత్రేయ చెప్పిన మోక్షం అని పిలిచి రావాల్సిందే వాడు. మరి రాని మోక్షం ఏంది? శుద్ధ మోక్షం. దాన్నే జనన మరణ రహితం. ఆ మోక్షం ఎవరికైతే వచ్చిందో వారు రాడు. ఇప్పుడు బ్రహ్మాదేవతలతో భక్తులే. వాళ్ళు ఇంకా మళ్ళీ అవతారం అయితే వస్తున్నారంటే వాళ్ళకి ఉంది. ఇక శుద్ధ మోక్షం అనేది రారుగా. లోకాలని కోసం ఉన్నారుగా, ఏదో మోక్షం ఆలోచించుకుంటూ ఉన్నారు వాళ్ళు. భక్తులే వాళ్ళు. దేవతలు, సిద్ధపురుషులు, యోగులు, మన అంతా సమాధులలో తపస్సులు ఉంటారు వాళ్ళు. నిజంగా అన్ని వదిలేసాను అనుకోండి, నిజమోత్సవం దానికి అయిపోతే ఇక తిరిగి రాలు వచ్చే పంచాయతీలు. వాళ్ళు మళ్ళీ రావాలా, లోకానికి ఏదో చేయాలంటే కొంతకాలం వాళ్ళు ముక్త స్వరూపంతో ఉండి చేస్తూ ఉంటారు. వాళ్ళు జీవాన్ని ముక్తులు అంటారు. వాళ్ళు బతికినైనా మోక్షం సంపాదించుకుంటారు, బతికే ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు పోతారు లోకాలు అనుకోరు. మనకి బంధం ఉండదు. ఇంకా తెలుసు కదా, మోక్షం సంపాదించుకు వచ్చిన చదువుకు ఈత చేసుకున్నాక నీళ్ళు తిరిగితే ఏం భయం ఉంది. జ్ఞానం సంపాదించుకున్నాక ఈ సంవత్సరానికి ఏం కాదు. అది వాళ్ళకే సాధ్యమవుతుంది, మన చేత కాదు. ఇవన్నీ కల్పించుకుంటాం మనం. అది కలుసుకోకుండా పని చేస్తారు. అది ఎట్లా కలుసుకోవద్దంటే తామరాకు రుషాన్ని చెప్తారు. మళ్ళీ ధనమంపస, అది కూడా గీత మహిమలో ఉంది. తామరాకు మీద నీళ్ళు ఎట్లా అంటావో అది నీళ్ళలో ఉంటుంది, నీళ్ళు ఆకుండా అంటావు. ఆ విధంగానే మహాత్ములందరూ జ్ఞానులు సంవత్సరాల్లో ఉంటారు, ప్రపంచంలో ఉంటారు, అంటకుండా ఉంటారు. దానికి అంటారు, వీళ్ళకంటారు. చూస్తారు అందువల్ల అంటున్నప్పుడు యాడుంటే ఉందిగా. సంసారైన ఒకటేను, సన్యాసైన ఒకటేను, హంసను అంటించే విధం మెరుగుంటే, తను తెలిసి ఉంటే ఒకటి. దానికి సంబంధం లేదు. సంవత్సరాలకు వచ్చి అనకూడదు, సన్యాసాలకు వస్తుంది అనకూడదు. ఆ జ్ఞానం కలిపి ఇద్దరికి వస్తుంది. శ్రీకృష్ణమూర్తి డౌట్ వచ్చి అర్జునుడికి, అయ్యా సన్యాస యోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా అని అడిగాడు. అన్నీ వదిలిపెట్టి ఆయనకి ఎప్పుడు నిన్నే స్మరించుకుంటారు, ధ్యానించుకుంటుంటారు కదా, అదే పనుకుంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా వచ్చేది మోక్షం. ఇది సంవత్సరాల్లో పడి మర్చిపోతూ ఉంటారు కదా, అసలు అనుకుంటాను కూడా తెలియదు. ఏది మంచిది అంటారు, ఏది గొప్పది కూడా అడిగాడు. అంటే 2 మంచివి అని చెప్పాడు ఆయన. ఎట్లా మంచివి? నువ్వు చేసుకుంటుండు, కానీ భగవంతుడి మీద మనసు పెట్టి చేసుకో. చూసారా, నువ్వు అంతా ఏదో వ్యవసాయం ఏదో చేసుకో, భగవంతుడి మీద మనసు పెట్టుకొని చేస్తే అంతా భగవంతు ఇచ్చా, అంతా ఆయనదే అని, అంత ఆయన కానీ ఆయన చేసే సేవ అంతా భగవత్ సేవ అని కూడా చేయాలి. నాది చేను, నా ఇల్లు, జ్ఞాపకం చేసుకునే ఇట్లంటే పోయి అహంకారం వస్తుంది. అహంకారము మమకారం లేకుండా ఇదంతా మనది ఏం లేదు, అంతా భగవంతుదయా అందే అనుకోవాలి. ఏ పని చేసుకోవాలి. జ్ఞానే అంతే కదా అనుకుంటాడు, కొత్తది ఏం లేదు వాళ్ళకు. వీడు అంతే అనుకోవాలి. అది భక్తులు కావచ్చు, సంసారాలు కావచ్చు, సకామ కర్మయోగులు కావచ్చు, నిష్కామ కర్మయోగులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, లాస్ట్ భగవంతుడికి అర్పణ చేయాల్సింది. అంతా ఆయన సృష్టికర్త, ఆయన పోషకర్త, ఆయన లయకర్త, ఆయన అంతా ఆయనదే కదా. ఇది మనంతా ఆయన వస్తుమే కదా. ఆయన మనవాడు కాదు, కానీ మనం అందరం జగత్తంతా ఆయనదే. ఆయన ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ నాది, కానీ నేనేమో ఈ ఫోన్ మనిషిని కాదు. అది నన్ను సంపాదించుకోలే, నేను ఇది సంపాదించిన. అంటే జగత్తంతా సృష్టి ఆయనది, జగత్తు భగవంతుని సంపాదించుకోలేదు. దానికి కూడా ఆయనే కాదు. మనం జాగ్రత్తగా పెట్టుకుంటే కొన్నాళ్ళు బతుకుతుంది, లేదంటే పలకడితే ముక్కలు అయిపోతుంది. అంతే కదా. ఈ జగత్తు కూడా అంతే. ఆయన ఇష్టం నెల ఆడుకుంటారు, లీల ఇలాంటి లైన్ చేసేస్తారు, అయిపోయింది. ఇది అందువల్ల జాగ్రత్తగా వినడం, చక్కగా జాగ్రత్తగా ఏకాగ్రత వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాత్ మోక్ష, మోక్షం కొరకు జ్ఞానం ఎందుకంటే మోక్షం ఎందుకు మళ్ళీ ప్రశ్న. మోక్షం ఎందుకంటే ఇప్పుడు దుఃఖాలు ఉన్నాయి కదా, ఇక్కడ అంతా బాధలు ఉన్నాయి, అందరూ వద్దు 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 అనుకుంటుంటారు. వద్దు నాయన ఈ జన్మకు రాకూడదు, అంతా ఎవరికి దుఃఖం లేని ఎవరికి చక్రవర్తి కాంచి కింద పిచ్చగాడి వరకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. అందువల్ల ఇది కూడా ఈ దేహం ఉంది ఒకటి, ఇది ఉపాధి బాధింపబడతా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి చలికి, ఎండకు, జ్ఞానికి, అన్ని రోగాలతో ప్రారంభంతో ఇది బాధింపబడతా ఉంటుంది. ఎప్పుడు బాధ పెడతా ఉంటుంది. జీవుడు తింటున్నాడు, ఉండే ఊరుకుండొచ్చు, సంబంధం పెట్టుకుని నాది నేను ఆ సంబంధం పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అందువల్ల దేహం లేకపోతే నేను సంబంధం ఎటు పెట్టుకుంటాడు, నేను పెట్టుకోలేదు. అందువల్ల దేహం రాహిత్యం, దాన్నే మోక్షం అంటారు. జనన మరణం సాగకుండా పుట్టకుండా ఉండాలి.
ఈ లోకంలో సుఖం లేదు. బాగా నుండి భగవద్గీతలో చెప్తాడని మహానుభావుడు, ఈ లోకంలో సుఖం లేదు. కొన్ని పరలోకంలో ఉందా? ఆడుందని పోతారు. స్వర్గలోకం బాగుంటుంది, వైకుంఠం బాగుంటుంది, కైలాసం బాగుంటుంది, ఇంకా తపోలోకం, ఇంకా అది కూడా సత్యలోకం అనుకుంటారు. అట్లే కింది లోకాలు కూడా అనొచ్చు కదా, పాతాళం బాగుంటుంది ఎవడు అనుకోడు. రసాతలం బాగుంటుంది, కిందికి పోతే కిందికి ఎవడు పైకి వాళ్ళది వస్తుంది, కిందికి పోడు. కానీ స్వర్గం పైకి వాళ్ళది వస్తుంది. అయితే ఈ స్వర్గంలో ఏ సుఖం అవుతున్నదో కింద పాతాళంలో అదే ఉంది. ఎక్కువ తక్కువ లేవు. అక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాయి, ఈ భూలోకంలో కూడా ఉన్నాయి. ఈ భూలోకాన్ని కూడా ఈ భూలోక స్వర్గము, భూలోక వైకుంఠము, భూలోక కైలాసం పేరుంది పద్ధతి గుండెలకు. లేదా భూలోక నరకం కూడా ఉంది. పద్ధతిలో నరకం ఇది, ఆడంతే స్వర్గం నరకమే అన్నీ ఉన్నాయి. చెప్పాలంటే ఇంకో రకంగా స్వేచ్ఛలో స్వతంత్రంలో మన భూలోకమే. ఏ లోకంలో స్వతంత్రాలు లేవు. ఎవడైనా జ్ఞానం సంపాదించుకోవాలన్నా మళ్ళీ భూలోకంలో పుట్టాల్సిన బ్రహ్మదేవుడైనా విష్ణువైనా ఎవడైనా పుణ్యం తీరిపోతే మళ్ళీ భూలోకంలో పడి మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి. అది కూడా ఇంకో జన్మ ఎత్త కాదు, మానవ జన్మకి వచ్చి పుణ్యం చేత మళ్ళీ తపస్సు జ్ఞానమో గురు సేవలు చేసుకొని మళ్ళీ పోతాం, మళ్ళీ పుణ్యంలోకి పోతాం. అయిపోతే మళ్ళీ రావాలి. కానీ సంపాదించుకోవాలంటే కర్మభూమి దీనికి ఇక్కడే, మనం కర్మ చేయాలి ఇక్కడే ఉంది. ఏం సంపాదించుకో ఇక్కడ చేసుకోవాలి. నువ్వు జపం చేస్తావు, ధ్యానం చేస్తావు, తపం చేస్తావు, దానాలు చేసుకుంటావు, ఏం చేసుకుంటావు ఇక్కడే చేసుకోవాలి. ఎవరికి ఏం కోరుకుంటుంది. అవి భోగభూములు, అది అనుభవించడానికి ఉంటుంది. నువ్వు ఒక లాడ్జికి పోయినామనుకో, ఒక వ్యవసాయం చేసి లాడ్జికి పోయి కూర్చుంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నాళ్ళు ఖర్చు పెట్టి అన్నాలు వండించుకుంటాడు. తర్వాత ఇంకా పంపించేస్తాడు. మళ్ళీ పని లాడ్జింగ్లో సేద్యం చేస్తావా, నువ్వు లాడ్జింగ్లో వ్యాపారం చేస్తావా, జాబ్ చేస్తావా, ఏం లేవు. మళ్ళీ అక్కడికి రావాల్సిందే, వాడి ఆఫీస్కి రావాల్సిందే, ఇక్కడ చేసుకోవాల్సింది వచ్చి సేమ్ అట్లే మళ్ళీ భూలోకం రావాలి. భూలోకం చేసి మళ్ళీ వచ్చా పోతూ ఉంటారు. పుణ్యాతులందరూ సంపాదించుకున్న వర్గం పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం, ఇది వాళ్ళ పని. కొన్నాళ్ళు వద్దనుకుంటారు, విధక్తి వచ్చి ఇంకా తపస్సు చేసుకొని జ్ఞానం సంపాదించుకొని వచ్చారు. ఈ నరకాలకు పోతారా పాపత్తులు, వీళ్ళు వచ్చుంటారు, పోయి నరకం అనుభవిస్తారు, మళ్ళీ వచ్చి భూలోకంలో నరకం అనుభవిస్తారు. ఇక్కడ కష్టపడి దుఃఖం అరిగి పాపాలు చేస్తారు, మళ్ళీ వచ్చకపోతే రాసి నాశనం అయిపోతారు. వీళ్ళు బాగుపడేది ఉండదు. అందుకే చేస్తే ఓపికండి, పుణ్యం చేసుకోండి. పాపం మాత్రం ఎప్పుడు చేయొద్దు, ఏ మాత్రం చేయొద్దు. పాపం అంటే దుఃఖం కలిగించేది, అది దాని ఫలితము దుఃఖమే. పాపము పుణ్యం అంటే, పుణ్యం అనేది సుఖం, పాపం అంటే దుఃఖం. అని ఎవరి బాధ, అయ్యో పాపం అంటుంటాం అంటే బాధ. అతని అర్థం దుఃఖమే. నువ్వు కష్టపడుతుంటావు, భరించలేని యొక్క ఇబ్బంది పడుతుంటావు అనుకోండి, వ్యవహారం అంటాం, ఎంతో పాపం సులు లేకపోతున్నావు అంటాం. అంటే దాన్ని పాపం అని పేరు పెట్టారు దుఃఖానికి. సంతోషానికి స్వర్గం అండి. తన కోపమే తన శత్రువు ఉంది కదా, మరి తన శాంతమైన తనకు లక్ష్య తాయతలు కట్టకాల్సిన అవసరం లేదు కదా. శాంతంగా ఉండు, నాకు రచించినట్టు రచించి ఊడిపోతాయి. ఎప్పుడన్నా ఆ శాంత గుణం మనమని ఉంటుంది. దయ సుట్టంబవు, నీ చుట్టాలు దండి కూడా దయ కలిగిన వాళ్ళు, అన్ని ప్రాణాలు దయ కలిగి ఉంటే అందరూ నీ వాళ్ళే. నీ కోపం ఉంటే అందరూ శత్రువులే. అందువల్ల సంతోషమే స్వర్గం అందరూ సత్యం సుమతి, తన దుఃఖమే సరిపోయినా. ఎక్కడున్నా చెప్పు, ఇప్పుడు చెప్పి నీ చుట్టాలు ఎక్కడ ఉన్నారు, నీకు రక్షణ ఎక్కడ ఉంది, ఈ గవర్నమెంట్ రచిస్తారు. నువ్వు భార్య కాడ వచ్చి వాళ్ళే చంపుతారు, ఇందిరాగాంధీ చంపాడు. శాంతం అనేది నీకు రక్ష, నమ్మకమైనటువంటి రక్ష ఏంటంటే శాంతం. ఇది ఈ గుణం మనం మనసులో తయారు చేసుకోవాలి. అంతఃకరణ శుద్ధి అంటాం కదా, అలా పెట్టుకోవాలి. దాని కొరికే ఇవన్నీ ఈ సత్సంగాలు సాధనలు. మేము అన్నిటికంటే గొప్పది ఏదో సత్సంగం. సత్ అంటే పరమాత్మ. పరమాత్మ తెలుసుకోవడానికి కూడినటువంటి 10 మంది ఉన్నారు. సంఘం అంటే 10 మంది కదా. ఈ 10 మంది అయితే కూడినారో దాన్ని సత్తు ప్లస్ సత్సంగం అంటారు. అది ఈ సత్సంగం పేరు పెట్టుకొని అసత్తు గురించి మాట్లాడకూడదు, అంటే లోకం గురించి మాట్లాడకూడదు. లోకం అసత్తు. సత్సంగంలో అన్ని లోకాభిప్రాయాన్ని పెట్టుకునేది అనుకో, కుటుంబ వ్యవస్థ ఏదో ఒకటి రాజకీయం, అది సత్సంగం కాదు, దుస్సంగం, దుఃఖం కలిగించేటువంటి సంఘం. భగవంతుడు ఎన్నాళ్ళు అనుకో, ఎన్ని మాట చెప్పు, ఎవడు ఏమన్నారు నిన్ను, వేరే వాళ్ళ గురించి మాట్లాడు, కేసు పెడతారు. ఎమ్మడే నేను ఇట్లా అంటున్నాను, ఎమ్మడి వీడికి వచ్చేస్తున్నది. నీకు అధికారం లేదు. ఎవరిని దూషించడం, వారిని సాడీలు చెప్పడం, లోక వ్యవహారం రాజకీయ వాడు ఇట్లా ఇది ఎట్లా, జగన్ ఇట్లా, చంద్రబాబు వాడు ఎవరితో మనకెందుకు, జగన్ ఇట్లంటే తెలుగుదేశంలో కోపం వస్తుంది, చంద్రబాబు ఇట్లంటే వాడికి కోపం వస్తుంది.
అనవసరంగా ఆడడం అనిపించుకోవడం, తిట్టడం తిట్టించుకోవడం, ఇవన్నీ బయటకు పోతే ఈ దుఃఖాలు వస్తాయి. అదే సత్సంగం ఎన్నాళ్ళు అనుకో, ఎన్ని ఏళ్ళు అనుకో అడుగుతారా? ఇవన్నీ కంప్లైంట్ చేస్తారు చెప్పండి. ఏ దేవతలను కంప్లైంట్ చేస్తారా? కొన్ని రాక్షసులను చేస్తారా సత్సంగం వల్ల? భగవంతుడి గురించి జపం చేస్తే జాగ్రత్త చేసుకుంటే చెప్పుకుంటుంటే లేదు. అందుకే నిర్భయంగా చేయొచ్చు. అభయం తత్వ సంస్కృతి. నీకు ఏదైనా చేసుకుని శుద్ధంగా చేసుకుంటే అభయం, నీకు భయమే లేదు పోవట. కానీ లోకాన్ని గురించి భయపడాల్సి వస్తుంది. ఏమన్నా భయమే. తప్పకుండా వాడు 5వ కంప్లైంట్ పెడతారు. దేవుడికి కూడా మాకు సంబంధం లేదు, మీ సత్సంగం మాకు సంబంధం లేదు, మీరు చేస్తే చేసుకోరు, మా ఆధారికి ఎందుకు వచ్చినారు, మమ్మల్ని ఎందుకు అనుకుంటున్నారు అని అంటారు. ఎందుకు ఇప్పుడు భగవంతుడు ఆయన మాధవులకు ఎందుకు వచ్చి ఆయన అనడే? ఆయన అంటాడు, ఏది మాధవులకు వచ్చి నన్ను అనుకుంటున్నాను, ఇంకేం పని అని ఆయన అనడు. వీళ్ళు మాత్రం ఉంటారు. అదే జీవునికి దేవునికి తేడా. మరి చేయమన్నారు, దుఃఖంతో మునిగిపోతాడు. ఇది కూడా ఏడిపిస్తాకు వస్తుంది. అది రాకుండా ఉండాలని కోరడమే మోక్షం అంటే. జీవన్ముక్తి. దేహానికి మోక్షం రాదు, మనసుకు మోక్షం రాదు, ఏ దానికి రాదు, జీవునికి తప్ప. అది జీవుడికే మోక్షం. దుఃఖం ఎవడికింది? దేహం. జీవుడికే ఉంది. జన్మలన్నీ వాడికే ఉన్నాయి. అందుకే మోక్షం ఎవరికి కావాలంటే జీవుడు. అందుకే జీవన్ముక్తి. అటు 5 రకాల మోక్షాలు వచ్చినా మనకు ఉపయోగం లేదు. శుద్ధ మోక్షం కొట్టాలి, నిజమైన మోక్షం, జన్మరహిత మోక్షం కొట్టాలి. అది 6వది. అక్కడ పోయిన వాళ్ళకి రాదు. మీరు లోకంతో సంబంధం లేదు, అది ఎప్పుడు రాదు. ఈ లోకాలు ఉండని పోడి మళ్ళీ పుడతా గిడతామని కాక సంబంధం లేదు. అంటే పరమాత్మ కలిసిపోయి పరమాత్మ రూపంతో ఉంటుంది. మనం చూడాలంటే మళ్ళీ దేవుడు చూసినకే కనపడుతుంది. దేవుడి దగ్గర ఉంటుంది. అంత తప్ప చేయాలి మళ్ళీ. అంటే ఎంతమందో ఉండరు దేవుడి దగ్గర. పరమాత్మ చేరిన వాళ్ళంతా అక్కడే ఉంటారు, వాళ్ళు రారు. పరమాత్మ పొందకుండా ఇందా 7 లోకాలు ఉంటాయి, ఈ లోకం ఆ లోకం పోయినా పుణ్యం చేసుకుని వాళ్ళంతా వచ్చిపోతుంటారు. ఎంతవరకు అంటే అట్లా నిజమైన మోక్షం కలిగేంత వరకు రావాల్సిందే, పోవాల్సిందే. పాపాత్రులు స్వర్గ నరకాలు వాళ్ళు కూడా అంతే. ఇది కథ. అందుకే అది రాకుండా ఉండాలంటే అదొక మానవ జన్మలో సాధ్యం చేసుకోవాలి, తొందరగా చేసుకోవాలి. ఒక మానవుడు తప్ప ఎవరికి అర్థం కాదు. పశుపక్షులకు రాదు. ఒకవేళ పురుగైన పుణ్యం ఉండి శాపాలతో చిట్టి వాళ్ళు మర్చుకుంటుంది. జ్ఞానం వాళ్ళకి పోవచ్చు, శాపం పోగొట్టుకుని మోక్షం పోవచ్చు. అది ఏ రూపంగా కావచ్చు, పశువులు కావచ్చు ఇష్టమే కాదు. అది లేనప్పుడు మాత్రం సాధ్యం కాదు. ఇది రామేష్ చేస్తారా? సరే, వాళ్ళ పని అయిపోతే రామని చెప్పండి. సురేష్నా పిలుచు, పని అయిపోతే రామని చెప్పండి. అందరూ ఒక్కరు చేసే పని 4 ఉండొద్దని చెప్పి ఒకరినే పెట్టండి. ఇస్తారు వాళ్ళు కూడా. అంతే. తర్వాత ఇది అనమాట. ఈ జ్ఞానం మోక్ష కొరికేనా ఇదంతా కూడా. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి నీకంటే మళ్ళీ లాస్ట్గా చెప్తారు, తిరిగి బులాక మోక్షాలకు నువ్వు పుణ్యపాలన చేయాలి కదా అని చెప్తారు. మళ్ళీ ఆడికే ఫస్ట్ మొదలుగా అంటే నిష్కామ కర్మ చేయి. అంటే కోరిక లేకుండా కర్మ చేయాలి. అంటే నువ్వు కోరిక లేకుండా అంటే దేవుడికి అర్పణ చేసుకోవాలి. కోరిక ఉంటుంది, తప్పదు. అందులో చేత కాకపోతే భగవంతుడికి అర్పణ చేయి, నిష్కామం అయిపోతుంది. నిష్కామ కర్మలు ఏమవుతుంది? నీకు పుణ్యం వస్తుంది. నహి జ్ఞానేన సదృశ్యం అంటాం కదా, ఆ జ్ఞానం కలగడం చాలా కష్టం. అసాధ్యం. ఏది యజ్ఞదాన తపక్రియాదిషు, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, తపస్సులు కానీ, సత్కార్యాలు కానీ, దానదానం బట్టి 16 దానాలు ఉన్నాయి కదా, ఏది నువ్వు వదలొద్దు అంటుంది భగవంతుడు. ఒకేసారి దేవుడు మోక్షం కుదరదు. ఇవన్నీ చేసుకుంటారా ఫస్ట్ నీ చేతనే కానీ. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అన్నీ ఒకరికి ఉండవు. కొందరికి ఉండొచ్చు, అందరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఒక్కొక్కరు చేయగా చదువు 1, 2, 3 అట్లా అయిపోతాయి. అని చేసుకొని మొత్తం పుణ్యం సంపాదించుకోండి. పుణ్యం వల్ల పాపాలు పోగొట్టుకోండి. పాపం పోయిన తర్వాత నీకు అంతకన్నా శుద్ధి అవుతుంది. మళ్ళీ ఆడిపోయి చిరంజీవి ఏంటి విషయం? కూర్చోండి. సత్సంగం ఉంది ఇక్కడ. ఎవరు వచ్చారు? చేసుకోండి. వచ్చిన తర్వాత 1 గంట అంటే భోజనాలు ఉంటాయి, భోజనం చేసుకోండి, మీ పనులు చేసుకోండి, ఎక్కించుకొచ్చుకోండి. మీ టైం అంటే కూర్చోవచ్చు. ఇది అలవాటు ఏంటి వినండి. ఎక్కించుకొచ్చుకోవచ్చు. అది అంతఃకరణ శుద్ధి వల్ల ఏమవుతుంది? భక్తి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధిలో భక్తి కలగదండి. వాటి గురించి అనుకుంటాం కానీ దాన్ని 3వ భక్తి అంటారు. ఊరికే 3వ విశ్వాసం. నిజంగా భక్తులు, నిజమైన భక్తులు వేరు,
మూఢ విశ్వాసం ఒక నాటకం ఆడతారు భక్తులాగా ఉంటాం, భక్తి కాదు. అది మిథ్య తర్బర అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మిథ్య అంటే ఇప్పుడు భక్తులా కాదు, దాంట్లో భక్తి లేదని. తర్బర అంటే దొంగ నాటకం అని అదంతా ఉంది. జ్ఞానయోగం చెప్తాను కృష్ణుడు. అవి ఉండకుండా నిజమైన భక్తి రావాలంటే ఇది అంతఃకరణ శుద్ధి ఉంటేనే వస్తుంది. వాళ్ళ దగ్గర నిజమైన భక్తి ఉంటుంది. ఇంకా డూప్లికేట్ దొంగ భక్తులు ఉండవు. భక్తి వల్ల ఏమవుతుంది? భక్తి ప్రజా అయితే జ్ఞానం. భక్తి బాగా చేస్తే దానివల్ల తప్పకుండా భగవంతుడు తెలుసుకునేటువంటి ఏ ఆత్మజ్ఞానం ఉందో ఆ జ్ఞానం కలుగుతుంది. ఎవరిస్తారు అది? గురువుని ఇవ్వాలా, దేవుడు అని. వాళ్ళిద్దరికీ హక్కు. ఆయన భగవంతుడే కదా గురువు మొత్తం వచ్చేది, గురువు అన్న దేవుడే. అందువల్ల ఇద్దరు జ్ఞాన ప్రసాదకులు ఇద్దరే. ఏ జ్ఞానము? అంతఃకరణగా ఇది కాదు, ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురుదేవుడు ప్రసాదిస్తాడు. ఇవన్నీ చేయాలంటే ఎవరు చెప్తారు నీకు? భగవంతుడు చెప్తాడా? కనపడదు కదా మనకు. ఒకవేళ చెప్పి నీకు వినపడుతుంది, కనపడుతుంది. అందువల్ల ఆయన ప్రతినిధిగా వచ్చి గురువు భగవంతుడే గురువు రూపంతో వచ్చి చెప్తుంటాడు. అందువల్ల లాస్ట్కి ఎక్కడ మన గురువు గారికి రావాలి. గురువు కంటికి కనపడే దేవుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మ కూడా చెప్పలే. బ్రహ్మాదేవుడు గొప్పవాడు. అంటే బ్రహ్మాదేవుడు పుట్టించినాడు. పరబ్రహ్మ అంటే బ్రహ్మ అంటే సరస్వతి పడతా. అర్థమైంది కదా? పర అనే పదపై చేసి బ్రహ్మ కంటే, విష్ణువు కంటే, శివుడి కంటే, మిగతా ఇంద్రాదేవతల కంటే కూడా గొప్పవాడు అని చెప్తాం గురువు. అందువల్ల సాక్షాత్. సాక్షి అంటే ఇది కన్ను, అచ్చి అంటే నేత్రం. కంటికి కనబడేటువంటి దేవుడు ఎవరు? గురువు. ఇందాక చెప్పిన దేవతలు ఎవరైనా కంటే 33 కోట్ల దేవతలు చెప్తారు శాస్త్రంలో. ఒకరైనా కనపడుతున్నాడా మనకు? అంటే కొందరు కనపడుతున్నారు, అందరూ కనపడదు. కొందరు ఎవరు? భూదేవత కనపడుతుంది. ఈమె దేవతనే. అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన ఉంది కదా. తర్వాత సూర్యపాడు శాఖ మంత్రి సూర్యబాబు కనపడతాడు. ఫర్టిలైజర్ శాఖ మంత్రి ఎవరు? చంద్రబాబు వాడు కనపడతాడు. హెల్త్ ఆఫీసర్ ఆయుధాలు కనపడతాడు. విద్యాశాఖ వీళ్ళంతా ఉన్నారు కదా. ఇట్లా కొంతమంది కనపడతాను, కనపడలే దేవుడు. ఏ దేవుడు కనపడలే అంటారు. ప్రత్యక్ష కనపడినా ఉపయోగం లేదు, కనపడకపోయినా కనపడలే అంటారు. కనపడలే అంటారు. దేవుడే లేడు. ఎవరో దేవుడు. మళ్ళీ అసలు పాలకులు అందరూ ఉన్నారు కదా, ఎందుకు లేరు? చూసి అందరూ కాస్తారు. చూడకపోతే ఎవరు కనపడరు. కళ్ళ మూసుకొని పిల్లి పాలు తాగుతుందంట. నన్ను ఎవరు చూడలేదు. నువ్వు చూడలే ఎవరిని, కానీ అందరూ నేను చూస్తున్నారు. వచ్చి చూసినప్పుడు యజమాని ఈ విమానం మొత్తం మొదలైనప్పుడు అని అందరూ చూసినారా అనుకుంటారు. అట్లా ఇది కూడా అంతే. బాధలు వచ్చినప్పుడే దేవుడు కనపడుతుంది. ఇప్పుడు విమానం మొదలు అంటే బాధలు కష్టం బాగా దేవుడా ఎందుకు తెలియదు నాకు, అప్పుడు దేవుడా అంటాడు. ఆయన వాడేం కనపడడు, వారి బాధలు వాడికి ఆస్తుంది. కనుక ఈ జ్ఞానం కాకుండా ఇదంతా రావాలి. భక్తి వల్ల ఏమైతే పరాధ్యానంకి వెళ్ళిపోతాం. పరాభక్తి వచ్చిందనుకో తలకి ఎక్కాలి కదా. వాడి భక్తి తలకి ఎక్కిందని అంటుంటారు. ఆడి పరా అంటే పైకి ఇంకా లాస్ట్ నెత్తికి పోతుంది. ఇప్పుడు పోయిందో వాడు ఏకాగ్రత వస్తుంది. ఇవన్నీ ఏం గుర్తుండవు, ఏ కనపడవు, వినపడవు. ఇప్పుడు నిద్రపోయినకి ఏమి వినపడతాయి, కనపడతాయి. అటు వెళ్ళిపోయి ఏకాగ్రత వెళ్ళిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాడు. భక్తి దాటిన తర్వాత ధ్యానం వస్తుంది. ధ్యానంలో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, తెలియకుండానే ఉంటుంది. ఆడేం వినపడవు, ఈ స్పర్శ ఉండదు, రూపాలు కనపడవు, రుసులు కనపడవు, వాసనలు ఉండవు, సుఖం కనపడదు, దుఃఖం కనపడదు. మీకు సింపుల్ ఉదాహరణ ఏంటంటే నిద్ర అనుకో. నిద్రపోయినప్పుడు పక్కన మాట్లాడితే మనకి వినపడవు, శబ్దాలు వినపడవు. అప్పుడు దోమలు ఈగలు కలిసి నిద్ర బాగా గాటితో ఏం కనపడదు, స్పర్శ కూడా ఉండదు. ఈ బయట ఏం జరుగుతుందో వాడు చూడడు, కనపడదు, ఎవరు కనపడదు, ఏం జరిగేది. కానీ వాడు కనపడే ఈడే జరుగుతూనే ఉంటాయి. అట్లే వాసనలు కానీ రావు, రుసులు ఉండవు, ఇవన్నీ ఉండవు. అప్పుడు సుఖం కూడా అంటే దుఃఖం ఉంటుంది అనుకో. జ్వరం వచ్చి ఉంటుంది, ఆపరేషన్ చేసి ఉంటారు, బాగా కుట్లేసి నొప్పి ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఏ నొప్పి ఉండదు. అట్లే సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. నిద్రపోయి ఉంటుంది. నిద్ర సుఖమే కదని సామెత కూడా తెలుగులో. ఎందుకంటే సుఖమే తెలియకపోతే ఇంకా దుఃఖాన్ని తెలుసుకుంటుంది. దుఃఖము తెలియదు, సుఖము తెలియదు నిద్రలో. ఇవి సప్త వ్యసనాలు అంటాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము ప్లస్ ఈ సుఖ దుఃఖం. ఈ 7 కనపడవు నిద్రలో. ఈ నిద్రలో 3వ అవస్థ. ఇక్కడ అవస్థలు పంచావస్థల్లో 3వ అవస్థ. 3వ అవస్థలు ఏమి కనపడకపోతే ఇంకా తుర్యంలో ఏం కనపడతాయి? తుర్యంలో ఈ 3వది కూడా కనపడదు. 3వ అవస్థ కూడా అజ్ఞానం కూడా ఉండదు. ఇంకా తుర్యాది నిద్రపోతే 4వది కూడా ఉండదు. 5వది దాటిపోతే కిందివన్నీ ఉండవు. ఇంకా పైకి వస్తే అదొకటి ఉంటుంది. వీడు పంచభూతాలు ప్రపంచంలో మిక్స్.
అన్ని కలిసి చేసి దేవుడు సృష్టి చేసిన సృష్టికర్తలు. ఏ దాన్ని పట్టుకున్నా ఇప్పుడు ఇది పోను, దీంట్లో అన్ని పంచభూతాలు ఉంటాయి. ఏ వస్తువు తీసుకుని పంచభూతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందువల్ల ఏ దానికి ఇబ్బంది అయినా అది బాధింపబడుతుంది. చూసినావా? ఐదు కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భూమి అనుకో, భూమి రాయితో కట్టితో కొట్టినామనుకో కోసం పైపోతుంది. నీళ్ళు లేసామనుకో అది ప్రమాదం. దానికి నీళ్ళ వల్ల కూడా ప్రమాదం ఉంది. దాంట్లో నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అగ్నిలో పెట్టామనుకోండి మా పూర్తి అయిపోతుంది. ఇట్లా పంచభూతాలు దాంట్లో ఉన్నాయి కనుక ఏ పంచభూతాలు దానికి ప్రమాదం ఉంది. ఫీవర్ ఒకటే భూతం ఉండమనుకోదు ఏదో. ఇప్పుడు పంచభూతాలు ఒక భూమి లేదనుకో, భూమి లేకపోతే నీళ్ళు ఉన్నాయి, 4 భూతాలు ఉన్నాయి. భూమి లేకపోతే భూమి జలప్రలయం అయిపోయింది, భూమి లేదు అసలు. దాని అణువులు లేవు అనుకో, అప్పుడే ఉంటాయి నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం ఉంటుంది. అక్కడ మట్టి ఉండదు. అందువల్ల మట్టి వల్ల కలిగే బాధలు నాకు లేవు. మట్టి వల్ల ఏం కలుగుతాయంటే ఆయుధాలు కట్టెలతో కొట్టి మట్టికి సంబంధించిన రాళ్ళతో కానీ ఆయుధాలతో కానీ బాణాలతో ఏమైనా కొట్టి కాదు, దానికి ఏం కాదు. ప్యూర్ వాటర్ ఉందనుకో, మట్టి లేదు, దానికి ఏమవుతుంది, వాసన కూడా ఉండదు. అంటే మట్టి కలిసేదే వాసన వస్తుంది, దుర్గంధంగా సుగంధంగా కాదు. అసలు ఒక అనుభవం లేదనుకో, పరిమాణం లేకపోతే వాటర్లో భూమి లేకపోతే ఇంకే నీ బాధ ఉంది. భూమి లేదా, భూమి బాధింపకూడదు ఆడ. అంటే నీటికి సంబంధం లేదు, నీళ్ళు కూడా లేవు, జలప్రలయం కూడా వచ్చింది, ఒక్క సుక్క నీళ్ళు లేదు, నీటి అనుభవం లేవు, పరిమాణాలు లేవు అనుకోండి. అక్కడ ఏముంటుంది, అగ్ని, వాయువు, ఆకాశం ఉంటుంది. నీళ్ళు లేనప్పుడు అగ్ని అవి తరస్తాయి చెప్పండి. నీళ్ళ వల్ల వాటి ప్రమాదం లేదు. గుర్తుపెట్టుకో, ఒక్కటి చెప్పుకుంటూ వస్తుంది ఎట్లా మోర్చేవాడు దానికి. భూమి వల్ల లేకపోయా, ఇప్పుడు నీళ్ళు కూడా లేనప్పుడు నీళ్ళు లేదు వల్ల ప్రమాదం లేదు. ఇంకా అగ్ని, వాయువు, ఆకాశం. ఇంకేమైతే అగ్ని కూడా అగ్ని ప్రళయం వచ్చింది అనుకో, అగ్ని కూడా చచ్చిపోయింది, లేడు, అగ్ని కూడా లేదు. ఏముంటుంది, గాలి, ఆకాశం ఉంటుంది. మరి ఇక గాలి ఆకాశానికి ఏ బాధ ఉంది చెప్పండి. నీళ్ళు లేకపోయా, భూమి లేకపోయా, అగ్ని కూడా వేడి చేసి అగ్ని కూడా లేకపోయా, ఇట్లా దానికి ఏమైంది, లేదు. వాయువు కూడా పోయిందనుకో, గాలి ఊరుకుంటుంది కదా, గాలి ఎప్పుడు కదులుతా అంటుంది, చంచలత్వం. గాలి వాయు ప్రళయం కూడా కలిగింది అనుకోండి, గాలి వల్ల కూడా మనకు ఇంకా ఇబ్బంది లేదు, ప్రమాదం లేదు. అది చెప్తున్న వాయు పొల్యూషన్ అంటుంటారు మన వాళ్ళంతా. దానివల్ల కూడా బయటకు పోతే ఆ పొల్యూషన్ ఉంటుంది, ఇబ్బంది పడతాం ఏదో రకంగా. నీళ్ళ వల్ల వాటర్ పొల్యూషన్ ఉంది, గాలి పొల్యూషన్ ఉంది, దాంట్లో దుఃఖం ఉందని తెలిసిపోయిందేమో అనుకో, శుభ్రంగా లేకపోతే. అది కూడా ఇంకా ఏముంటుంది, ఆకాశం ఉంటుంది. ఆకాశానికి ఇవన్నీ ఏముండవు, ఏమాత్రం అలాగే ప్యూర్ ఆకాశం ఉంటుంది. అది కూడా పోయింది అనుకో, ఆకాశం సౌండ్, శబ్దం అంత శూన్యస్థానం, అది కూడా పోయింది అనుకో. ఆకాశం బ్రహ్మాండం అంటుందని, బ్రహ్మాండ ప్రళయం, ఆకాశం కూడా పోతుంది, ఒకసారి చచ్చిపోతుంది. అది వచ్చాక ఎవరు ఉండవు, లేక అందరూ పోయిటారు అనుకో. కానీ ఎప్పుడు పోతుంది మన జ్ఞానంతో ఊహించినట్టయితే, ఆకాశం లేకపోతే ఏముంటుంది, దాన్ని శూన్యం అంటారు, ఖాళీ ప్లేస్. ఆకాశం ఉంటే శూన్యం అనకూడదు. పంచభూతం ఏ భూతం ఉన్నా శూన్యం కాదు, ఏదో ఒకటి ఉంది, ఏదో బాధ ఉంది నీకు, ఏది పెట్టుకున్నావో ఆ బాధ నీకుంది. ఏమి లేవు అనుకో, ఏ బాధ, శూన్యం కొంచెం మేలే, సుఖంగా ఉంటుంది, అది శూన్యం బాధించదు. ఇక్కడే బాధలంతా. దీన్నే పంచమహాపాపాలంటే పంచ దుఃఖాలు. ఈ 5 భూతాల వల్ల 5 దుఃఖాలు వస్తున్నాయి మన జీవుడికి. మనం ఈ 5 విముక్తి పొందాలంటే ఒకదాని ధ్యానం గోదాన్ని చేయించుకుంటూ పోయి పైకి వెళ్ళిపోతాడు జీవుడు, దొరకడు, శుద్ధం అయిపోతాడు. ఇంకా భూమి ఏం చేసుకోలేదు, ఊరు ఏం చేసుకోలేదు. మహర్షి తపస్సంపన్నులు ఉండేటువంటి జీవితం వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇవన్నీ రాయవచ్చు, ఏం కాదు, ఎవరికి జరిగినా ఏం కాదు, వాళ్ళకేం కాదు, వాళ్ళు కలిసి దీంట్లో ఉంటే కదా. ఆ విధంగా ఆకాశం కూడా దాటిపోయాం అనుకోండి, మనం ఈ లోకంలో మనం లేవుగా. ఆ జీవుడు అనేవాడు సాధన చేసుకుంటా ఒక్కటి చేసుకుంటా పోయినప్పుడు ఇది వాడు ఈ లోకంలో లేడు. దాన్నే పరలోకం అంటారు. మనల్ని ఎవరు చచ్చిపోతే స్వర్గస్థుడు, పరమపదించినాడు, పరలోకప్రాయణ అంటారు. అంటే ఇక్కడ ఈ పంచభూతాలు లేడు అని అర్థం. ఈ పంచభూతాలు లేనప్పుడు ఎక్కడున్నాడు వాడు, ఇది ఇహ అంటుందంటే ఈ లోకం అంటారు. ఇదంతా అంటే ఇది అంటే మనకు కనపడేది, మనకు తెలియబడేది, కనపడేది ఈ లోకం అంటాం. కంటి కనపడుతుంది, వినపడుతుంది, అనుభవిస్తున్నాం, దీన్ని ఈహలోకం అంటాం. ఇహలోకంలో ఏమున్నాయి నీకు, అన్ని పంచమహాపాపాలు ఉన్నాయి, 5 రకాల దుఃఖాలు ఉన్నాయి. అన్ని దుఃఖాలు కలిసి 5లో కలిసిపోతుంది, అన్ని దుఃఖాలు ఉన్నాయి. తర్వాత ఎందుకు అన్ని దుఃఖాలు వచ్చినాయంటే, నీకు మన శరీరాలు, జీవునికి 5 శరీరాలు ఉన్నాయి.
స్థూల శరీరంతో భూమి వల్ల బాధింపబడతాం. సూక్ష్మ శరీరం జలం వల్ల బాధింపబడుతుంది. కారణ శరీరం అగ్ని వల్ల బాధింపబడుతుంది. మహాకాంతి వాయువు వల్ల బాధింపబడుతుంది. మూల కారణ శరీరం ఆకాశం వల్ల బాధింపబడుతుంది. అయితే 5 బాధ తెలియకుండా వస్తాం ఏదో రకంగా. ఎంత ఇబ్బంది కానీ ఇవి కనపడదు. ఇప్పుడు మనసులో బాధ కనపడుతుంది. దాన్ని మనసు పట్టుకొని కూర్చున్నామా అది ఎందుకు బాధపడుతుంది అంటే వాయువు వల్ల వస్తుంది. వాయువులు వచ్చినాయి కదా అది భూతం. అన్నీ ఏ భూతం అయితే పంచభూతాల్లో ఈ దీనిలో పంచభూతాలు బాధింపబడతాయి. అంతే కదా, సింపుల్. అందువల్ల ఏ దాన్ని ఉండకూడదు, మనసులో కూడా ఉండకూడదు. పొద్దున కూడా ఆడ జ్ఞాత కూడా ఉండకూడదు. ఆకాశం అది ఏమి లేకపోతే అప్పుడు శూన్యం. ఇక్కడ శూన్యమే. ఇక్కడ శూన్యమో అక్కడ శూన్యం అవుతుందో లేదో మనం మాత్రం శూన్యం చేసుకోవాలి. ఇక్కడ శూన్యంలో నీకేముంటుంది, దాన్నే సుఖం అంటారు. అక్కడ బాధింపలేదు అంతే. సుఖం అంటే కొత్తగా రాదు. ఈ బాధించే వాళ్ళు లేరు 5 మంది. 5 పాతకాలు లేవు. పంచమహాపాతకాలన్నీ పవిత్రమైన. అక్కడ దాన్ని పవిత్రం అంటారు. కొందరు శూన్యమే దేవుడు అంటారు. కొందరైతే బాగుంది కదా ఇంతకంటే దేవుడు, ఆ దేవుడు హాయి ఉంది, ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అని వాళ్ళు అనుకుంటారు ఆ అనుభవంలో, ఆ స్థాయిలో. కానీ శూన్యం కూడా దేవుడు కాదు, అదొక ప్లేస్. ఈ పంచభూతాలు లేని ప్లేస్. దాన్ని అవ్యక్తం అంటుంది. దాని పేరు ఉంది. ఇహలోకం ఉంటే పరలోకం ఉన్నాం కదా. దీనికంటే గొప్పది అని. పర అంటే ఏదంటే గొప్పది, సుఖంలో, పవిత్రతలో, దానిలో గొప్పది, ఆయుష్లో గొప్పది. మళ్ళా వస్తురూపం కూడా పెద్దది. దాన్ని పరలోకం అన్న అవ్యక్తం అన్న ఒకటి. మరి అది కూడా అక్కడ పరలోకం పోయినా ఇప్పుడు అక్కడ బాధ ఉందా? అదే స్వర్గం పోయిన సౌతి పోయిపోదు అన్నారు కదా మన వాళ్ళు. సౌత్ అంటే పాపమే కదా. ఆ సౌత్ ఏం సౌత్ కానీ ఆ పాపం స్వర్గం కూడా బాధిస్తారు. అంటే ఆ వ్యక్తులను కూడా దుఃఖపడేది ఉంది. ఇది కనపడదు, వ్యక్తం కాదు. ఎట్లా చెప్పాలో అర్థం కాదు. దాన్ని అవ్యక్తం అంటాం. వ్యక్తం చేయలేము ఇంద్రియాల చేత కానీ నోట కానీ మనసు వ్యక్తం కాదు. దాన్ని అవ్యక్తం. ఆ వ్యక్త దుఃఖం అనేది అర్థం కాదు. దుఃఖం ఏది చెప్పాలి, ఎడ చెప్పాలి లేదు. వానికి అనుభవం ఉంటుంది. అంత దుఃఖం ఉంటుంది. ఆ వ్యక్తంలో కూడా దుఃఖం ఉండదు కనుక ఇక దారి దాటిపోవాలి. ఆ వ్యక్తం కూడా వద్దుకోవాలి. ఇహం అంతా పరమంతా ఒకటి. అయితే దీనికంటే కొంచెం వేలు గుడ్డోడి కంటే ఏదో వేల కట్టు అంతకంటే ఏం లేదు. దాని తర్వాత దాటిపోతే ఇంకోటి ఉంది. దాన్నే ప్రధానం అంటుంటాం. ప్రధానం అనేది దీన్ని దాటి ఎప్పుడు శూన్యం కూడా దాటి వెళ్ళిపోయినామా ప్రధానంలోకి వెళ్ళిపోతాం. ప్రధాన ప్రకృతి అంటుందని అది కూడా ఒక దాని వల్ల చేయబడినదే కాబట్టి, అది సొంతం లేదు కాబట్టి పాపం దాని డ్యూటీ అది చేయాల్సి వస్తుంది. కానీ మనం ఇబ్బంది పడతాం. నా డ్యూటీ సామి అంటే ఏది నేను లేక అందువల్ల వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి. ప్రధానమైన తర్వాత ఇంకోటి మూల ప్రకృతి అంటాం. మొదటిదిగా మూలం అంటే మొట్టమొదట భగవంతుడు కూర్చుంది. దాన్నే మాయ అంటారు. ఎవరు గొప్ప అండి ఇప్పుడు అందరికంటే? ఎవరు గొప్ప? మాయ గొప్ప. దాన్ని చేయించుకో. అందుకే మాట్లాడితే ఒకేసారి మాయనే మాట్లాడతాం. ఇవన్నీ మాట్లాడడం ప్రకృతి మూలం ఆకాశం ఇవన్నీ పక్కన మాట్లాడి డైరెక్ట్ మాయ. ఇదంతా మాయనే. ఆయన మా మాయ దురత్యయ శ్రీకృష్ణ పరమాత్మ. అది ఎవరు తెలిస్తే మాయ నాదే అంటారు. ఎవరు చెప్పారు ఎవరిది మాయ ఎవరిది మాయ అని అడగాల్సిన ఆయన చెప్పేసి అదే దురత్యయ. మీరు చేయించుకోలేరు దాన్ని, మీ చేత కాదని చెప్పారు. జీవుని చేత కాదన్నారండి. జీవులు అంటే ఎవరు? ప్రథమ జీవులు, ద్వితీయ జీవులు, తృతీయ జీవులు, చతుర్థ జీవులు, పంచమ జీవులు, 5 రకాల జీవులు ఉన్నారు. బ్రహ్మాదేవతల కాంచి వాళ్ళు ప్రథమ జీవులు. బ్రహ్మ విష్ణు వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళంతా అందరూ వస్తారు కదా. అట్లా అందరూ వచ్చారు. 5 మంది జీవులు ఉన్నాయి. 5 మంది జీవులు వీళ్ళందరూ ఎవడైనా సరే దాన్ని తప్పించుకోలేదు, దాన్ని జయించుకోలేదు. బ్రహ్మదేవుడు 30 రూపాయలు పెట్టి తపస్సు చేశాడు. మన దేశంలో చరిత్రలో వాళ్ళే కదా ఈశ్వరుడు ఇంద్రుడు వాళ్ళంతా. వాళ్ళందరూ ఇబ్బంది పడినారు. అందరూ శాపగ్రస్తులు అయినారు. ఒకసారి కుక్క అయిపోయింది. మహావిశ్వాసం చూసుకున్నాం. ఒకసారి కుక్క అయిపోయా, ఒకసారి నక్క అయిపోయా, ఒకసారి తోడేలు అయిపోయా, ఒకసారి చెట్టు అయిపోయా, ఇంకోసారి ఏమైనాడు కొడసిలు అయినాడు, ఒకసారి గుర్రం అయ్యా. వీటి నానా అవుతాం శాపాలు ఉన్నాయి. అంటే దేహం ఉంటే బాధ్యపడాల్సిందే కదా. అందుకే చెప్పేది వాళ్ళతో జీవులే, వాళ్ళు కూడా మాయను తప్పించుకోలేరు అని చెప్పాడు. చేసిన తప్పు హరిహర బ్రహ్మాదులైనా అనుభవించక తప్పదు. అంటే అవ్యక్తంలో కూడా దుఃఖం ఉంది. అవ్యక్త దుఃఖం ఉంది. ఇది వ్యక్తం అందరూ కనపడుతుంది. ఏడ్చని కళ్ళీళ్ళు సేమ్ ఏడ్చున్నాం అంటారు. మనకు కనపడదు, అందరూ ఎవరికి ఏడ్చి కనపడదు, ఏం కనపడదు, వారికి ఒక్కడికి కావాల్సి. మూల ప్రకృతి అంటే అదే మాయ. మొట్టమొదట కృతి అంటే చేయబడినది. పర అంటే తనకంటే అన్యంగా. దాన్ని ప్రకృతి. పర ప్లస్ కృతి ఈక్వల్ పర ప్రకృతి. అంటే తనకంటే అన్యంగా ఒకటి చేయబడింది. ఎవడు అది చేసినాడా? మళ్ళీ ప్రశ్న. సహజంగా అది ఉంటుంది ఆయన దగ్గర. సహజ లక్షణం ఒకటి.
అన్నీ ఉండే లక్షణం అయితే లేని లక్షణం ఒకటి ఉంటుంది ఆయన దగ్గర. రెండు ఉండాలి కదా. దేవుడు లేడని ఆయనకి ఇబ్బందిలే, ఉన్నాడని ఇబ్బందిలే. లేదనేది ఆయనే కదా, లేదనేది నా మాయలే అనుకుంటా. నిజమే లేదు. ఉన్నాడంటే నాన్నే లేదు, రెండు ఆయనదే కదా. నీ ముఖం చూడ ఎట్టుందంటే ఆ ముఖం ఆయనదే కదా. నీ పనులు తగినప్పుడు అన్నీ ఆయనవే కదా, ఆగలే నా ముఖం ఎట్టుందా, సరి చేసుకున్నాడు బాగా లేకుంటారు అంతే. ఆ విధంగా ప్రతి ఒక్కటి పరాపకృతిలో మూల ప్రకృతిలో మాయ అనేది కొట్టదు. ఇది ఎక్కడ గెలుచుకుంటారు, ఎక్కడ గెలుచుకోవాలి, అదే వచ్చేది కాదన్నాడు. దురక్తి అంటే జయించుకోలేరు, చెప్పేసాడు, అయిపోయింది. దాన్ని జయించగల పోటీ పడగలుగుతుంది. ఆయన మాట వినాలి మనం. దాన్ని ప్రయత్నం చేసి చేసుకుంటాం, కొట్టేస్తాం, కానీ కాదు, ఎవరి చేత కాదు. దాని పని కష్టం ఏంటని ఇబ్బంది పడతాం. మరి ఎట్లా ఉపాయం అంటే నా అనుగ్రహించ భయ అనుగ్రహం అంటే నా అనుగ్రహం చేత నా దయ చేత నేర్చుకుంటుంది అంతే. నేను చెప్తే వింటుందా అది నా మాయ కాబట్టి నీరదు. దానికి మాకు విద్యా ప్రకాశాలు ఏం చెప్తారు, కుక్క అని చెప్తారు. ఇంటికి ఒక కుక్కని కాలి పెట్టాడు, కుక్కలు నాకు జాగ్రత్త అన్నట్టు. ఆ రోజు ఇంట్లో ఎంత పెద్దోడు వచ్చినా వాళ్ళు కలెక్టర్ వచ్చినా ఇంట్లోకి రాయించదా, దానికి కలెక్టర్ సంబంధమా? మరి ఇంట్లోనే గొప్ప ఆయనకి కుక్కకు. వాడు ఎవడు వచ్చినా సరే అవుతారా, బ్రహ్మదేవుడు రాని సూలో పట్టుకుని ఆయన చూస్తాం, శివుడు వచ్చినా సరే. దీనికి ఎవరు గొప్ప? తన యజమాని గొప్ప. అందువలన కుక్క ఎవరు లోపల రానియదు. ఎవరు వచ్చిన అంటే యజమాని పర్మిషన్ లేకుండా రానియదు. యజమాని వచ్చిన తర్వాత ఆ మరిగేసరికి తెలిసిపోతారు, కుక్క మరుగుతుంది ఎవరైనా వచ్చినా చూసి మనాడు అనుకో, మనాడులు ఎన్ని అనుకో రానిలు అంటే ఏమంది వాసన వస్తుంది, గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చి చూసుకోవడానికి. మళ్ళీ రెండోసారి గుర్తు యజమాని చెప్పించుకోకూడదు, కుక్క లక్షణం చూడండి ఎంత విశ్వాసం. అది వాసన చూసి కాళ్ళ గిళ్ళ మూత చూసి మతికి పెట్టుకుంటాం. మళ్ళీ రేపు వచ్చినప్పుడు మరగదేగా, ఊరు ఈడికి వచ్చి మరుగుతా యజమాని కాదు, ఆడ మరగదు. ఇదో వచ్చేయాల్సి కృష్ణ వచ్చినాడు, గోవింద రాజు వచ్చినాడు చెప్పడానికి, నా భక్తులు వచ్చినా ఈడొచ్చి మరగదు, యజమాని కాడ మరుగుతారు. కానీ వాహన దగ్గర వచ్చిన కాడ గేట్ కాడ మరగదు. ఫస్ట్ మాత్రం ఇది గేట్ కానీ మరగదు, రానియకుండా. అది గుర్తు చేసేట్టు ఉంటుంది, మరి రానియకుండా ఉంటుంది, రెండు పక్కల. ఇక్కడ మరుగుతూ కూడా ఎవరు వచ్చినా తెలిసేట్టు ఉంటుంది, తెలిసేటట్టు అని ఏముండదు. ఆ విధంగా తెలిసినట్టు నాకు తెలిసిన రానిలే అంటాం కదా మనం కూడా. అట్లా భగవంతుడు ఏం చేస్తాడంటే మాయను కూడా చెప్తాడు. అది మన వాడేదో జీవనముఖు రాని అంటే వాడు వచ్చేది పరమాత్మ చేరొచ్చు. పరమాత్మ జరగాలంటే ఇదో ఈ మాయ దాటితేనే. ఈ మాయలోనే అందరూ ఉంటారు. ఈ మాయ ఎప్పుడు దాటారు, ఆయన పరమాత్మ దగ్గర కూర్చుంది గేట్ కానీ. ఆయన చెప్తే ఆయన మాయ కాబట్టి ఇంటుంది. అయిపోయి ఎవడన్నా కానీ ఆయన ఆడు మన పాపత్రులు కావచ్చు, పుణ్యాతులు కావచ్చు, మన ఎవడన్నా కానీ ఆయన చెప్తే వినాల్సిందే. ఎవరైతే మనకి ఏమని చెప్పినాడు అయిపోయి దాని పని దాని తప్పు ఉండదు. దాని అంటే ఆయన చదువు ఏమని చేసుకోకూడదు. ఇది మాయకు ఆ మూల ప్రకృతికి మాయా అని పేరు పెట్టి మా మాయా దురతే అని కృష్ణుడు అంటారు. అందరూ చెప్పినారు, కృష్ణుడిని కాదు. ఈ సందర్భంలో ఆ కృష్ణ పేరు చెప్పుకుంటాము. శివపురాణం పెడితే శివుని పేరు చెప్పాలా, విష్ణుపురాణం పెడితే విష్ణుదేవి పేరు చెప్పాలా, బ్రహ్మపురాణం పెడితే బ్రహ్మదేవుని పేరు చెప్పాలా, దేవి పురాణం పెడితే అమ్మవారి పేరు చెప్పాలా. ఇట్లా ఎవరు చెప్తే వాళ్ళ పేరు చెప్తాం, ఎవరు చెప్పినా ఆయన ఒకటే. అంత సందర్భం అంతా ఒకటే. ఈ మాయ దాటాలంటే లాస్ట్కు దేవుని దయ కలగాల. ఇంకా కొందరు ఫస్ట్ ఆ దేవుడే అన్నాడు, కంటికి కనపడలే. అందరూ అంటారు వేసుకునేది ఎప్పుడున్నాడు, ఏ కథ ఏం దయగలుగుతావు, ఏమో మా తిప్పలే మాకైనా ఎప్పుడు ఏదో ఏం కదా. అంతవరకు మాకు అంత శక్తి ఉందా, మేము తెలుసుకోగలుగుతామా, అవుతుందా కాదా, ఇంకా మా జనం ఇంతే, మాకు అయితే ఇంతే భావనకి వస్తారు. బాబు నీళ్ళ పడిపోతారు, కనపడదు కాబట్టి జ్ఞానం ఎందుకు కలుగుతాం. ఎట్లా అంటే అందుకే మళ్ళీ గురువు లాస్ట్ గురువు కానీ వచ్చి ఆయన చెప్తారు ఎక్కడున్నాడు దేవుడు, ఏంటో పరిస్థితి, అంతవరకు అవసరం లేదు అని చెప్తారు. నేనే ఆయనే కదా, నీకేదో బాధలు నేను తప్పి నేను చెప్పినట్టు చేసుకో, అది పరిష్కార మార్గాలు అంతా చెప్పేది గురువు పెద్దలే, జ్ఞానమే. ఇలా ఎప్పుడో చక్రవర్తులైనా ఏ ఇబ్బంది మంది ఆ పొద్దు గురువులే కదా. ఒక కులానికి ఎంత పెద్ద రాజు చక్రవర్తి వాళ్ళ గురువు ఉన్నాడు అక్కడ. వాళ్ళు అంత బాధపడుతూ పరిష్కారాలు చేసుకునేవాళ్ళు. ఒక క్షేమము తర్వాత వాళ్ళ క్షేమం రెండు కోరేవాళ్ళు. అందువల్ల గురువు కాడికి పోమంటారు. లాస్ట్ గురువు ఎవరు చెప్పినా ఏ మాట వాళ్ళే చెప్తారు, మునిగి తేలినోళ్ళే. ఆ బ్రహ్మదేవుడు చెప్పే, ఆ విష్ణువు చెప్పే, ఆ శివుడు చెప్పే, గీతలో కూడా ఉంది కదా. తద్విద్య పరిపాతేన ప్రశ్న సేవయ ఉపదేశంతితే జ్ఞానం అంటే ఎవరు? ఓ గురువు దగ్గర పోండి. అది తెలుసుకోవాలంటే తత్ అంటే అది పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే విద్య అంటే జ్ఞానం తెలుసుకోవాలి. తద్విద్య గురువు దగ్గర శాస్త్రాన్ని నమస్కారం పెట్టండి, పడాలి కింద అబద్ధ ఎవరు తప్పాల్సిన అవసరం లే. పడేసరికి ఎవరికైనా అయ్యో పాపం దయగలుగుతుంది. ఆ దయగలిగే పడేది లేకుంటే చక్కని వెళ్ళుకొని నమస్కారం సార్ అంటే మంచిది అంతా అయిపోయా. కానీ పడినామనుకో అయ్యో వెంటబడితే పడినాడు అయిపోయింది, వాడే లేపాలా. కొంతమందికి అత్యం అనుకుంటారు, మా దగ్గర కాలం పట్టి లేవరు పట్టుకొని లేపాలి, అట్లా పట్టుకుంటారు అనమాట. అట్లా దేవుని దగ్గర అట్లా పని పాతేనా, పని అంటే పాతేనా, పతనం అంటే భూమి మీద పడదు.
చేతులు కూడా భూమి మీద పడాలంట. పాని అంటే చేతులు, పాని అంటే సాష్టాంగం కాబట్టి ఈ తలకాయ వేయి కాళ్ళ మీద పెట్టు. సాష్టాంగం అంటాం కదా, అన్నాం కాదు, ఆడ పడేసి. ఎంత సులువు అయ్యి మాట చెప్పింది ఆయనే. వాళ్ళు తప్పించుకోవచ్చు కదా, ఇట్లా కూడా కదా, ఇట్లా పడితే ఇబ్బంది అనుకున్నాడు. ఆయనకే ఇబ్బంది లేదు కాబట్టి ఇట్లా చేసుకుంటే దొరుకుతా లేకుండా చెప్పిన వాడు ఆయన వల్ల. ఆయన గురించి చెప్పండి ఆయనే కదా, బీసులు అయ్యా నువ్వు ఎడదచ్చిపోతా అని పాండ పడితే ఆయన చెప్పినాడు కదా ఆయన సాగు గురించి. అట్లనే ఇది కూడా భగవంతుడు నేను ఎట్టదగలుగుతానంటే ఇట్లా పడాలి. ఇప్పుడు కదా శాస్త్ర నమస్కారం చేసి ఆడ సేవ చేసుకుంటున్నాం. పది ప్రశ్న అయినా సేవ ముందు సేవ చేసుకుంటున్నాను. ఏదో ఒకటి నీకు తోచిన సేవ. వాళ్ళు ఏం చెప్తారు ఫస్ట్ కొత్తలో ఏర్పడుతుంది. ఎవడో ఒక ఆయన వచ్చింది మన ఆయన నుంచి ఒకసారి గడ్డి వీగుతుంది. ఎవరు బాగా గడ్డి వీగుతారు, ఎవరు ఇంతవరకు గడ్డి వీగలే. ఇంటికి వచ్చి ఒకసారి ఏదో ఇంకో రకం వస్తారు కానీ వచ్చినాడు గడ్డి వీగుతుంది. ఏమో ఎవరు మానవ గడ్డి వీగుతారంటే నేను ఆశ్రమంలో గడ్డి వీగుతాడు సామని. ఆ ఆశ్రమంలో ఆదోళన అంట. వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చింది. ఎవరు మన శ్రీనివాసుల ఫ్రెండ్ అదే నేను పాపం కొంచెం మెంటర్గా ఉండేటుంది. సరే ఇంక మనం పీకే అవుతుండేమో అనంటే అయింది భోజనం చేసుకోండి ముందంటే పని చేయకుండా తినకూడదు స్వామి నాకే చెప్తుంది. నాకే గురువు అయిందా ఏమో పని చేయకుండా తినకూడదు. మానసికంగా సరిగ్గా లేదు ఆమె. అయినా పని చేయకుండా తినకూడదు స్వామి మా సామాన్లు చెప్తా ఆత్మాలు చెప్తా పని చేయాలి అక్కడ. తిన్నాక వాళ్ళు పెట్టింది తినాలంట. అది బాగాలేదు ఇది బాగాలేదు అనకూడదంట. మళ్ళీ అది తక్కువ తినాలంట, ఎక్కువ తినకూడదు, ఫుల్ తినకూడదంట. చూడు ఏం చెప్తున్నా, ఇది బాగుంది మాకు మితాహారం ఉంది కదా అని చెప్పింది కరెక్టే కదా. మా పాత్ర వాళ్ళు చెప్తుంది ఫుల్ తినకూడదు మాకు తక్కువ తినాలా, మంచిదే. అట్లా ఒకసారి మాకు అట్లా కూడా ఒకలా ఇటు ఉపయోగించుకుంటాము. అర్థం మీకు తెలియదు కాబట్టి మంచిది నువ్వు చెప్పింది కరెక్టే లేదు. మా నాన్న విన్నాడు అంటుంది. నువ్వు చెప్తే స్వామిని ఒప్పుకుంటే మా నాన్న వినేది అని వాళ్ళ నాన్న చెప్తాడు. ఏమి వాళ్ళ నాకు వేదంతో తెలిసింటే కదా పాపం వచ్చింది అయిన ఉంటే రోజు ఉంది నేను పోయినా అనుకో. అట్లా కొంతమంది సేవయ్య అందుకు చెప్పేవారు సేవ చేయాలంట. ముందు ఒకేసారి దగ్గర రానియరు కదా వాళ్ళు. సరే ఏదంటే పని ఏదో సేవ చెప్తాను చేసుకుంటుంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత దాంట్లో మెల్లగా అందరూ ఏ స్వామి ఏమో చెప్తుంటారు, అందరూ ఇంటి అడుక్కుంటారు కదా, మనం ఏదైనా అడగాలని బుద్ధి పుడుతుంది. అప్పుడు జిజ్ఞాస పుడుతుంది తెలుసుకోవాలని. అప్పుడు ప్రశ్న ప్రశ్న అయినా అంత ప్రశ్న వేయకూడదు. స్వామి నాకు బాధ లేదు, ఇబ్బంది అయింది, కష్టాలు అయినాయి, ఏం చేసినా ముందుకు రాలేకుండా అట్లా ఇట్లా మా పిల్లలంటే కొడుకు అన్నీ పోతాను చెప్పకూడదంట. అది మా ఊళ్ళని ఒక్కటే మాట కొట్టేస్తారు వాళ్ళు. ఏం లేదు, అన్నిటి ఆన్సర్ ఒకటే 190 చెప్పు నువ్వు ప్రశ్న బాధలంతా. అది మా ఊళ్ళో అందరికీ అంటే అయిపోయింది. పోయింది ఏం ఉపయోగం చేసే ఉపయోగం లేదు, ఆయన అని ఉపయోగం లేదు. అది కాదు కదా, ఎవరికి లేవు చెప్పు. మాకు మీకంటే ఎక్కువ మాకు అన్నీ మనకు ఉన్నాయి మధ్యపోతారు లేవా ఉంటాయి. మీరు చెప్తారు మీరు చెప్పమంతే కదా, అందరికీ ఉంటాయి. అది కాదు కదా, ఆ ఆన్సర్ రాకూడదు మాట. అది ప్రత్యేకంగా ఉండాలంటే అది పరిప్రశ్న. పరిప్రశ్న అంటే సమయం చూసి ఎప్పుడంటే అడగకూడదు, మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే విద్యార్థులు దగ్గర 3 సంవత్సరాలు పోయినా 3 ఏళ్ళ తర్వాత పిలిచే పోయారు. అందరూ రోజు పోతారు దర్శనం, సాయంత్రం సాదర్శనం. ఇప్పుడు నేను పిలిచే పోవాలి. ఇలాంటి ఏం పడింది వాళ్ళు. అది సేవ చేసుకుంటున్నాం కదా, కనపడతానే ఉంటాం ఎప్పుడు. ఆ విద్యార్థులు ఎవరు బ్రహ్మచారి ఎక్కడ కనపడుతుంటారు, అన్ని పనులు చేస్తుంటాం. ఈ పనులు నా పని ఏదో సేవ దొరికింది, శోభలు చేయరు, సరిపోయి మాకు మేలేదు మేము చేసుకుంటుంటాం. పుణ్యవసరాలు నాకు పితృలు చెప్తారు వాళ్ళు, ఏమైనా నువ్వు రాత్రి ఎంత పని చేస్తావు, ఇంటికాడ చేసుకుంటే బాగా సంపాదించుకోవచ్చు కదా, అట్లా కదా ఇట్లా కదా నాకు పితృలు చెప్తున్నారు. దాన్ని సంపాదించుకొని కావాలంటే నేను సేవ చేయడానికి వచ్చినా చేసుకుంటాం అంతే. లోపల ఉండే ఉద్దేశం వాళ్ళకి ఏం చెప్పేసి కాదు కదా. ఒకసారి పిల్ల అయిపోయినాడు కదా, ఎప్పుడు 3 ఏళ్ళకు మీరుంటారా 3 ఏళ్ళు సాయం పలకపోతే ఏం సమయం లోపల అడిగే రాలేదు సార్. 20 రోజులు సాయం అంటే లేకుంటున్నాను. నువ్వు ఛార్జ్ తిన్నా కానీ ఒక తురకాయ వచ్చాను మీరు, నువ్వు ఛార్జ్ పెట్టుకోవచ్చు ఛార్జ్ అది ఏమో నేను కంగ్రెట్ చెప్పి ఛార్జ్ అని ఏమో సామెని పోతామని ఛార్జ్ పెట్టుకొచ్చినందుకు ఛార్జ్ జరుగుతుంది ఏమో ఛార్జ్ జరుగుతుంది అంత కానీ ఏం చేస్తామంటే వచ్చినారు కదా సాయం దర్శనం కోసం ఛార్జ్ పెట్టుకొని లోడు ఎలా అయితే వచ్చాను తిరుగుతాడు. అది ఎందుకు వచ్చినా అంటే సాయంకాలం 12 పోయి ఇంద్రమ్మ డాక్టరమ్మ పంపించింది. ఆయన పంపించి వీళ్ళు వచ్చినారు. నాకు తెలియదు కదా. తర్వాత పాపం సరే ఇట్లుంటుంది అనమాట. ఆమె దర్శనం చేయకపోతే మాత్రం ఛార్జ్ చేయాల్సింది గుర్తు పెట్టుకుంటాయి. ఆమె వల్ల ఆమె వల్ల నేర్చుకున్నాం మేము. మరి మేము గురువుల దగ్గర ఎప్పుడు అడగలేదు. ఛార్జ్ పెట్టుకోకపోతే ఛార్జ్ చేసుకుని వస్తారు. ఇప్పుడు కూడా ఈ రోజు వరకు అడగవు. అది సేవ, నిష్కామ సేవ. నిష్కామ సేవ చేసుకునేటప్పుడు పిలిచినాడు. పిలిచి ఎవరు మా గురు చిన్నప్పుడే మాకు మంత్రోపది అంతా అయిపోయింది, చెప్పడం ధ్యానం అంతా అయిపోయింది అనుకో. విద్యాభ్యాసం మాకు సాక్షాత్కారం అయిపోయింది. ఇక అన్నీ అయిపోయినాయి. ఊరికి ఎందుకంటే సేవ చూసుకోవాలి.
అబద్ధం చెప్పకూడదు అని చెప్పాడు. పేరు కానీ, తల్లి పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఊరి పేరు కానీ, కులం పేరు ఏది ఉందో, నీ యొక్క హోదా కానీ ఏంటి అబద్ధం చెప్పకూడదు అని చెప్పాలి అని మాకు 3 ఏళ్ళ వయసులో చెప్పాడు. అది అప్పటి నుంచి అమలు పడుతుంటాం. ఏం చెప్పాలి, చెప్పకుండా పిస్టేజ్ కోసం ఏమో చెప్పుకుంటా, అవి చెప్పకూడదు అని చెప్పాలి. సత్యం చెప్పాలి పెద్దల దగ్గర, దేవుని దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, గురువు దగ్గర, ప్రాణ స్నేహితుల దగ్గర కొన్ని చెప్తారు అక్కడ. చెప్పిన నీ ఎవరు అంటే చెప్పి నా పేరు చెప్పి అది పేరు చెప్పిన. ఏ ఊరు అని అడిగాడు. ఊరు అబద్ధం, ఊరి పేరు కూడా చెప్పిన అని చెప్పిన తర్వాత ఆయన కులం కూడా అడిగినాడు. నేను చెప్పాల్సిందే కదా, ఆయన మాకంతా ఆయన గురువు వస్తున్నాడు కదా, కులం పేరు తప్పు చెప్పొద్దని పెద్దగా పెట్టుకుంటారు, కులం ఏం సంబంధం కాదు కదా అని చెప్పిన. సరే అలా చేసి అన్నీ అడిగినాడు. అమ్మా ఏం చదువుకున్నావు ఇట్లా అడిగాడు మొత్తం. వివాహం అయిందా అని అడిగాడు. కాలే అని చెప్పిన. కాలే ఎందుకు అని ఏం చెప్పాలి ఇప్పుడు, అన్నీ టకటక చెప్తున్నా కానీ ఎందుకు వివాహం కాలే నేను చేసిన, నేను వద్దనుకున్నా అని చెప్పిన. అని అందరూ కావాలంటే ఎందుకు వద్దనుకున్నావు అంటే మళ్ళీ బెస్టే, మళ్ళీ వదలలేదా ఎందుకు వద్దనుకున్నావు నువ్వు అని. ఇలా మీలాంటి పెద్దల సేవ చేసుకొని కొంచెం జ్ఞానం మోసం సంపాదిస్తుంటే ఇది అందుకు వద్దనుకున్నా, అడ్డం అవుతుందంటే వద్దనుకున్నా. అయ్యే అడ్డం అయితే ఏం అడ్డం రాదు అన్నాడు. ఆయన చేసుకోలేదు కదా, అది కథ వేరే, అదే అడ్డం రాదు నాకు చెప్తున్నా. ఏం అందరి మీద అందరూ చెప్తే నేను అడ్డం అనుకుంటే పోడు మానుకున్నా అని చెప్పి ఏం చెప్పలేక బంధం అంటే మానుకున్నా అని చెప్పి. ఇంకా సరే ఏమలేదు నాకు నాడేదా. అయితే వీడికి ఎందుకు వచ్చాము ఆఖరికి, ఆశ్రమానికి ఏం ఉద్దేశంతో వచ్చాము అంటే పెద్దవాళ్ళు దర్శనం చేసుకుంటే మంచిది కదా, సాధన దర్శనం పుణ్యం అనేది కదా, ఇవే చెప్పినాం. అవి చెప్పినాం పుణ్యం, దర్శనం పెద్ద పుణ్యం ఉంటుంది. నాకేం అడిగినకి వచ్చి అడగలే, నా ఫస్ట్ అడగలే. ఇంకా ఆయన దానికే సమాధానం చెప్పుకుంటూ వచ్చినా. ఎందుకు వచ్చినావు అంటే నేను కొడుకు వచ్చిన. లాస్ట్ ఏంది ఇవన్నీ వద్దు కానీ నాకు ఒకటే మాట చెప్పన్నాడు. నువ్వు ఒకటిసారి అడిగితే కదా, నేను ఒకటే మాట చెప్పాను, నువ్వు అడుగుతా వస్తే నేను చెప్తా వస్తున్నా. ఒకటే మాట చెప్పంటే ఒకటే మాట ఏం చేయాలా, ఒకటే మాట చెప్పాలా, ఏం లేదా పెద్దలు అనుగ్రహం ఉంటే సార్ మీ అనుగ్రహం కదా, ఈ దయ కోసం కాదు, మీ దయ అని చెప్పిన అంత ఏం చేయాలి, మీ దయ కలగాలి. మరి ఈ పని ఎందుకు చేస్తున్నావు సేవ, అదే కదా దయ కలగాలి కదా. చర్చగా ఇప్పుడు పిలిచిన ఈరోజు దయ కలిగింది, 3 ఏళ్ళు మీకు దయ కలిగింది. ఇంతవరకు మీ దగ్గర గుండెకాయ లేనట్టుంది, ఇప్పుడే గుండెకాయ చేస్తుంది, ఇప్పుడు దయ కలిగింది నవ్వుతున్నాడు. దయ కలిగింది అన్నాడు, సంతోషం అన్నాడు. 3 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నావు చేస్తున్నావు, అది 3 ఏళ్ళు ఉంటుందా. అబ్బా ఆశ్చర్యపడ్డాడు, కళ్ళకు నీళ్ళు పెట్టాడు. అప్పుడు మీ గుండెకాయ లేనట్టుంది ఇంతవరకు, ఇప్పుడు వచ్చిందని అదొకటి 3 ఏళ్ళ సేవ చేసేసరికి ఇప్పుడు దయ కలిగింది నాకు అంతే పిలిచినారు. అందరూ దర్శనాలు వచ్చిపోతే వచ్చి దర్శనం చేసుకోకపోవచ్చు కదా, ఇన్నాళ్ళు ఎంత కష్టపడినా ఉంటాడు. అంటే మీ అనుమతి లేకుండా రావద్దు అనుకున్నా, మీరు పిలిచే వచ్చి దర్శనం చేస్తా అనుకున్నా. అంటే ఎవరు చెప్పారంటే అప్పుడు చెప్పిన భగవంతుడు చెప్పినాడు కదా శ్రీకృష్ణమూర్తి అని. ఆయన శ్రీకృష్ణమూర్తి ఎక్కడ సేపు చెప్పినా నీకు, ఆయన నీకేం సంబంధం, ఇప్పుడు బయట తెలిసావు, ఎప్పుడు చూసినా గీతలో ఉంది కదా, అదే పరిప్రశ్న. మరి ప్రశ్న సమయం సందర్భాన్ని బట్టి ఏదో అనుగ్రహం పట్టినా మరి స్వతంత్రం ఉండకూడదని చెప్పినారు కాబట్టి అందుకు స్వామి ఇంతవరకు అసలు సేవ చేసుకుంటున్నా, సేవ అన్నాడు, సేవ చేస్తున్నా. మరి పరిప్రశ్న అంటే వినయంగా నువ్వు అడిగి అడగలేదు, ప్రశ్న వేయలేదు కనుక నువ్వు అడిగినా సామాన్ చెప్పిన నేనేమంటే మీ దయ కోసం అడిగిన, అంతేగాని మీ దయ కలగాల అంతేకాదే ప్రశ్న. అది కళ్ళకు నీళ్ళు పెట్టాడు. వచ్చే ఈశ్వరుడు మేనేజర్ ఉంటాడు, పిలిచా ఈశ్వరుడు రా ఇదో మన ఆశ్రమం అంతా చూపిస్తుకో అట్లాడేది, ఆశ్రమం చూపిస్తూ ఏదో ఎవరికంటే శ్వేతకేతు వీళ్ళంతా ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళకు వాళ్ళ గురువు చెప్పినట్టు ఎంత ఆశ్రమం చూపించి ఆశ్రమం నాకేం సంబంధం చూస్తే తినాల్సి వస్తుంది కదా, అన్ని తిరుగుతారు 3 ఏళ్ళు చూసాం ఇంకేం చూస్తారు కదా, ఈ ఆశ్రమం అంతా చూపిస్తాం. అది నన్ను ఫస్ట్ వేసినాడు. సరే వేస్తా అంటాడు, నేను ఆశ్రమం చూండికి రాలేదు స్వామి, నువ్వు చూండికి వచ్చినా అంతే, చూసిన ఆశ్రమం చూసినా అన్నారు. అడిగితే మన బీరువాళ్ళని చూపిస్తాం, లోపల రూమ్లో ఉండే రూమ్లో అవన్నీ చూపిస్తాను. కానీ మేము మాకే సంబంధం ఏంది చూసి ఏం చూపిస్తాను అన్నీ చూపిస్తారు. చూడలే పోలేదు, దానికి మీ దయ కోసం వచ్చినా నాకు ఇవన్నీ అవసరం లేదు, బాగుంది. అదేందుకు అవసరం లేదు అంటే ఒకటే కదా, ఒకటి పెట్టుకోలేదు, అన్ని ఒక పద్ధతి ఒకటి ఉండాలి, 2-3 పెట్టుకుంటేది ఏం జరుగుతాం వస్తుంది. ఇక అమృత ఫల భోగ విరాగం, కీలక సుఖాలు పల్లక సుఖాలు కూడా శాస్త్రం చెప్తుంది. కానీ మేము కూడా మీ దయ కోసం వస్తే ఇవన్నీ కోరకూడదు కదా అని చెప్పిన అంతే. సంతోషపడినాడు. అది అప్పుడు మాడిపల్లి తీసాను, గంప మాడిపల్లి లేప అన్నాడు. సరే గంప మాడిపల్లి ఇచ్చాను నాకు, ఇంకో గంపి 2 గంపలు 5-6 భక్తులు ఎప్పుడు చూడలేదు డబ్బులు ఇచ్చి నేను 2 గంపలు తింటున్నాను అంటే అప్పుడు 2 గంపలు అంటున్నాడు ఈశ్వరు.
ఇంకా సరే ఇవయా నీకు ఎందుకు ఆయన ఇష్టం అది సరే పంచిపెడతారు అందరూ పంచతలే ఆశ్రమానికి అంతా చెప్పాను పంచడానికి మంది ఊరు తింటాం అంతే కదా సరే అందరూ పంచతలే స్వామి అని చెప్పాను అంతకంటే ఏమంటారు అప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే ఆశ్రమంలో వాళ్ళకి అనుమానం వచ్చింది ఈ స్వామి దగ్గరకు ఏమో చెప్తున్నాడు ఎంత ఆశ్రమంత రాసి కట్టుంది ఆశ్రమంతో రాయి పుకార్లు ఆశ్రమం ఈ లోపల ఎప్పుడు ఇది ఆశ్రమంతో మీద తప్పని పుకార్లు వచ్చినాయి అక్కడ నాకు 2 3 గంటలు టైం పట్టింది ఏం చెప్తున్నాడు ఏం కథ మేనేజర్ పోయినాడు మాడిపల్లి ఎత్తుకుపోయాడు అది కానీ పాపం ఆలోచన చేశాడు గడ్డకు వచ్చాక ఏం లేదు కదా సంతోషపడ్డాడు రూమ్ నేను బయట అనుకుంటున్నాను 3 ఏళ్ళ వరకు బయట అడుగుతాడు చెట్ల కింద అంటాడు అక్కుంటూ ఉంటుంది దామనుకుంటాం ఆయన బట్టలు ఉతకడం చూపిస్తాను ధ్యానం చేసుకుని ఆడతాయి మన కట్టడం రావడం అది ఇక్కడ ఏ రూమ్ ఇచ్చినారని అడిగినాడు ఏం రూములు ఏమీలా అని చెప్పి ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర అంటారు అరుగుందాం అనుకుంటుంటారు ఇప్పుడు ఒక రూమ్ అని చెప్పి సామె అది దయగలిగితే ఆయన చెప్పినాక ఇవ్వడానికి కాదంటుండగా రూమ్ ఏమంటే బాబు అటు చూసి ఎవరి రూమ్ ఏం చెప్పలేదు ఎందుకు రూమ్ ఏమంటున్నాడు అని ఏమంటే చేస్తే సరే స్వామి ఏమన్నా సరే ఇస్తారే నా దగ్గర ఒక రూమ్ ఉంది ఇస్తారా నేను మీ దగ్గర 2 రోజులు చెప్తే నేను చెప్తాను సపరేట్ ఉండాలి నాకు ఎందుకంటే నేను కొంచెం నాకు జపధ్యానం చేసుకుంటుంటా పారాయణ చేసుకుంటుంటా నాకు సపరేట్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే సరే పైన ఉంది కదా ఆడ ఒకటి సరే అది సరిపోతుంది చెప్పాను చిన్నది మెట్ల పైన ఒకటి ఇది బాగానే ఉంటుంది నాకు సపరేట్ ఉంటుంది సరిపోతుంది బాగానే ఉంటున్నాను ముందేం వద్దని చెప్పిన రోజు ఏమవుతుంది నేను అవి కలిసి సైడ్లో ఎలా ఉంటుండలే తర్వాత లాస్ట్ ఏమన్నాడు నువ్వు ఉండాలని ఉందా లేకపోతే పోవాలని ఉంది కదా స్వామి దర్శనం అయిపోయింది కదా ఉంటావా పోతావా లాస్ట్ మీరు ఉండమంటే ఉంటా పోమంటే పోతాం నీకు డబ్బులు ఉన్నాయా ఛార్జీ గారి వాస్తవంగా నాకు డబ్బులు లేవున్నాయి అయిపోయి చేసుకున్నా అన్నం పెడుతున్నా తిరుగుతూ వస్తుందంటే మరి అది అబద్ధం చెప్పకూడదు లేవన్నా మరి ఎట్లా పోతా ఊరికి నడుచుకుంటూ పోతా అంత కాలంలో నడుచుకుంటూ వస్తా ఇందులో నడుచుకుంటూ తిరిగినా అయితే నడుచుకుంటూ పోతాను చెప్పాను పాపం ఒక 1000 రూపాయలు అదే ఈశ్వరితో ఈశ్వర్ 1000 రూపాయలు నాని పెట్లో ఉంటాయి డబ్బులు అని అంటే అబద్ధం సాని చెప్పి అవసరం లేదు సరే అయిపోయాను అట్లా ఎందుకు చెప్తున్నా ఇక్కడ అది ప్రశ్నేనా అంటే ఆ ప్రశ్న ఎప్పుడు వేయాలా గురువు దగ్గర పోయినా వేయాలా ఆ గురువు ఎప్పుడు పోతామని పోతానే కాదు కదా అందరూ సేవ చేసుకుంటాడు ఫస్ట్ పిలుస్తారు వాళ్ళు తప్పక పిలుస్తారు సేవ చేస్తుంటే ఎవడు పుణ్యాత్తుని ఎప్పుడైతే పుణ్యాత్త కనబడదు దానం చేస్తే ఎప్పుడొస్తే బయటపడాలి వాడు మందికి ఎంత గుప్త దానం చేసినా బయటపడతాడు చాలాసార్లు చేయగలిగింది సార్ మనం సరే ఒక ప్రోగ్రాంలు ఉన్నాయి గీతా ఉపన్యాసాలు బయట అప్పుడే పోతున్నాను అప్పటికే పోతున్నాను అదే మా ఇంటరా అక్కడ ఉపన్యాసాలు ఉంటాయి చెప్పేది నేను వినొస్తున్నాను అది సరే సార్ సేవ చేసుకుంటాను చెప్పి అయిపోయింది అట్లా స్వామి దగ్గర ఉంటే దగ్గర లాస్ట్ ఇన్ఛార్జ్ ఆశ్రమం ఇన్ఛార్జ్ నేను అయినా మొత్తం నాది నాకే అప్పచెప్పు న్యాయంగా మొత్తం నేను ఆయన పోస్ట్ కానీ పుస్తకాలు కానీ బయటకు పోయిన ప్రోగ్రామ్ ఎక్కడ ఆగితే స్వామిగా ఇక్కడ ఖాళీ పెడితే అక్కడ ఆగకూడదు అని చేసుకున్నాను మనసులో పెట్టుకున్నా ఆపకుండా చేసిన అప్పుడు అట్లా కార్యక్రమం వచ్చినా మళ్ళీ మధ్యలో వస్తారు ఊరికి వచ్చి చెప్పి పని లేనప్పుడు కొంతమంది పైసలు దగ్గర పెట్టుకున్నా ఇంకా పోయి మళ్ళీ సేవ చేయాలి అట్లా చేయాలి పుట్టపడుతులు ఉంది కదా స్వామి దగ్గర వాళ్ళ అన్నం కూడా ఈ అన్నం తిన్నా స్వామి దగ్గర ఆడ అన్నం కూడా తిన్నా వాళ్ళంతగా సౌకర్యం కదా పుట్టపడితే సొంత పక్కన ఒక బ్రాహ్మణ ఇంటర్ చేసుకొని తింటా వచ్చింది తప్ప కాఫీ టీగా అసలు తెలియదు అది స్వచ్ఛంద సేవ అంటే నిష్కామకర్మ కోరిక లేకుండా చేయడం స్వచ్ఛంద చేయడం అదే అనమాట కానీ పోతే ఆ గప్పలేక అన్నానికి వచ్చినారో లేదా ఇంకో రకంగా వచ్చినారో ఏదో రకరకాల అవతల భావం పుట్టకూడదు మన మీద తక్కువ భావం కలగకూడదు మనకు ఉన్నత భావాలు కలగాలి మన మీద దయభావం ఉండాలి కానీ ఇంకో భావం ఉండదు అది చేసినాం మళ్ళీ ఆయన కూడా ఎన్నిసార్లు పిలిచాను పిల్లపితే ఆయన పెద్దవాడు కదా అన్నీ తెలుసు కదా ఆయన అనుకో అని చెప్పి నేను పోలే అడిగిన సామెలంతా ఆయన దగ్గర వెళ్తే ఆయన పిలిచారు సామె ఎంత పిలిచినాడు సామె నేను ఎవరంటూ రామని దగ్గరికి కనుక్కో అని చెప్పు చదువు కదా 4 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము 4 రోజులు నన్ను కూడా కనుక్కోలే వీళ్ళు పోయి చెప్పాల్సిందే వీళ్ళు చెప్తే మాత్రం చూడొద్దు ఇట్లా అన్నాడు సామె నువ్వే పోయి కనుక్కొని పోవాలంట వాళ్ళంట చూడు ఆయన రాడంట అని చెప్పేది సరే కాలే అంత సులభంగా ఉంటావా అట్లుంటుంది అనమాట మరి ఏమో చేసినా చెప్పు ఆయన వల్ల నాకు ఆశించిన ఆయన దగ్గర లేదు
పొరపాటు తెలిసిపోతే అడుగుకి ఇబ్బంది అవుతుంది. అది కాదు మనం చేసేది. ఎంతమందో జనాలు వచ్చిపోతున్నారు భక్తులు. సర్వీస్ ఉంటుంది అక్కడ చేసుకోవడానికి, మంచి సర్వీస్ దొరుకుతుంది. ఆ సేవ చేయని పోయినాం. ఆ సేవ దొరికింది నాకు. మొత్తం అంతా నా కంట్రోలే, ఆనంద వాళ్ళంతా నా కంట్రోల్ అయినారు. నేను చెప్పింది చేయాల్సింది మొత్తంగా. అటు రాత్రి కూడా సేవ చేసినాం. ఎక్కువ సేవ చేసింది పుట్టపడుతుంది. నేను నాకు 5 నిమిషాలు రెస్ట్ 24 గంటల్లో. లోపల చేయాలి, బయట అన్నీ మొత్తం 5 నిమిషాల్లో శరీరం అలసిపోతుంది. అప్పుడు అయితే 5 నిమిషాలు హిప్నోటిజం చేసుకుంటా, శక్తి చేసుకుంటా, యోగపరంగా శక్తి చేసుకొని మళ్ళీ వేసి మళ్ళీ పోతుంది. అది అందరూ వేసినాడు. అప్పుడు ఆయన ఒకసారి ఉపన్యాసంలో తప్పు చెప్పాను. గణపతి ఉపన్యాసం జయంతిలో నేను వ్యాసం రాసి పంపించాను. అంత కంటెస్ట్ చేశాడు పాపం. కంటెస్ట్ చేసి మొత్తం అంటే చెప్పాను. నేనేంటంటే ఏదో సాంగ్ పంపించినా ఒక 1000 కాపీలు తయారు చేసి అందరు పంచి తర్వాత సాంగ్ ఇస్తాను. ముందు భక్తులు వచ్చేస్తాను, తర్వాత సాంగ్ పంపిస్తాను. ఆ రోజు గణపతిలో అన్నీ నేను చెప్తే వీళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి కదా, ఏమంత మన వీరాజ స్వామి చెప్పితే చెప్తాడు స్వామి. ఎంతవరకు వ్యాసం రాసి పంపి అంతవరకు ఆఫ్ చేశాడు. సారి అప్పుడు నువ్వు చెప్పిన రాసి చెప్తాడంటే నేను రాసి పంపిస్తాను. ఆయన కూడా ఇచ్చి మీకు ఇచ్చి పెట్టాడు. అట్లా అది ఒకసారి గురుపూర్వంలో ఒకసారి గురువు చెప్పడం. ఆయన గురుసేవ చేయలేదు కదా, తెలియదు కదా. అది గురువు గురించి కూడా అంత రాసి వ్యాసం ఇచ్చి పంపించాను. ఇదే నా సమయం కూడా ఉంటుంది. అప్పుడు అన్నాడు ఆ గురుపురం రోజు, ప్రపంచం అంతా ఒక కన్ను, అది వీరాన్ని ఉన్నాడు, ఆయన ఒక్కను అంటే ప్రపంచంతో పోల్చినాడు. లాస్ట్ ఈక్వల్ టక్కర్లో ప్రపంచం అంతా ఒక కన్ను, ఆయన దృష్టి, ఆయన లెక్కలో వీరాన్ని ఒక్కడు ఒక లెక్క సమానం, ఈక్వల్ చాలు మనకు. అది కూడా గురుపురం రోజు ఇదే చెప్పి పిల్లపడ రోజు వ్యాసం రాపించింది. ఆడ పిల్లపడలు వస్తారు అక్కడ అని 3 సార్లు చదివినాక నేను మళ్ళీ నేను వ్యాసాలు రాయలే. కష్టపడి చదివి సంతోషపడాలా. ఊరు అదే నోట్ కంఠస్థం చేసుకున్నాడు, చెప్పాడు. అట్లా అడుగు సాగు చేసి అడిగేటోళ్ళు సత్సంగం. ఈ పుట్టినప్పటి నుంచి నేనే సత్సంగం జరిగినా ఎవరు జరగలేదు. రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అది మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడకూడదు. అంతా సాయిరామే నేయకుండా తిక్క మళ్ళీ చేయకూడదు. మనసు దర్శనం చేసుకో, భజన చేసుకో, సేవ చేసుకో అయితే. ఆ సిద్ధాంతం ప్రేమ, మెయిన్ ప్రేమ చెప్తుంది. సేవ, భజన ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. అటువంటి మనం అందువల్ల అక్కడ కూడా మనం బాగా రాణించినాం. హాస్టల్లో మనకే పేరు వెళ్తాం. మనం చెప్పింది వాళ్ళ చుట్టాలకి ఇట్లా 2 నెలలు అందరూ కూడా ఆఫీసులు ఉంటారు. సలహా కూడా ఇస్తుంటే అంతమంది దగ్గర నాకు వచ్చి వెళ్ళిపోయి స్వామి దర్శనం చేయించడం, బస్ లైన్లో కూర్చోబెట్టడం, 2 నెలలకు అందరూ అటు 6 నెలలు ఇబ్బంది పడ్డ అందరూ రాసి పంపించడం. బాధలు పడతారు. స్వామి కూడా నమ్మకాలు నమ్ముకుంటారు. ఆరోగ్య బాధ్యతలు రకరకాలు ఉంటారు. యువతి అయితే పోతుంది, అది పోతుంది నమ్ముకుంటారు. స్వామి హాస్పిటల్ కట్టాడు, మళ్ళీ యువతి చేసుకుంటే ఎట్లా? అన్ని యువతి పోతాయి. నీ నమ్మకం పెట్టుకో, తిని యువతి కూడా ఆడ తీసుకోపోతుంది. నేనే తీసుకుపోతాంటే చాలా మంది ఇబ్బంది మళ్ళీ అందరూ గడకేసిన. అట్లా సేవ చేయడానికి పోయింది. 3 విశ్వాసం పని కాదు కదా. సరే, అట్లా ఎక్కడ పోయినా సేవ చేయాలి. ఋషికేసి కైలాసాశ్రమంలో శివాదాసం సేవ చేసినాం. అక్కడ సేవ ముందు ఉండాలి, ముందు పని. అది అలవాటు కావాలి. మరి సేవ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎక్కడ పోయినా దాడికి పోతే అన్నం పెడతారా, బాత్రూమ్ ఉన్నాయా, లెట్రిన్లు ఉన్నాయా, మంచాలు ఉంటుందా, ఏసీలు ఉన్నాయి, పోవాలని ఇవి అడుగుతారు. ఇప్పుడు ఈ కాలం అట్లా అలవాటు చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఉండలేరు. మళ్ళీ ఇది వెస్టర్న్ లెట్రిన్ కావాలి, వాళ్ళకు కింద కూర్చోలేరు. ఇంక యారు కావాలి ఇవన్నీ. మేము బయట చెత్త కింద వరకు 5 నెలలు ఆరు సేవ చేసినాం. పుట్టపడుతులు అంతే. డబ్బులు తక్కువ వచ్చి కూడా అన్నం తినకూడదు, పక్కన చేసుకొని తినేవాళ్ళం. విజయవాడలో ఒకసారి అయితే అక్కడ ఉన్న డబ్బులు అయిపోయినాయి. మన అడక తినే అలవాటు లేదు. చేసి పని చేసుకొని సంపాదించుకోవాలి. కానీ ఎవరికి ఉండకూడదు, మా గురువు చెప్పేవాడు విడపడకూడదు. మనం తీసుకుంటాం లేదు తెలియదు. అక్కడ ఒక జాంకాయలు వచ్చాడు. నాకు కొద్దిగా సీలో ఉంది, 10 రూపాయలకు 5 జాంకాయలు ఇచ్చాడు. 10 పైసలకు కావిడి వేసుకొని వచ్చాడు పాపం. నేను 5 జాంకాయలు తీసి ఆ రోజంతా 5 జాంకాయలు సరిపెట్టుకుంటాను కదా. మళ్ళీ వ్యాపారం వచ్చినప్పుడు నేను మళ్ళీ 10 పైసలు ఇస్తాను. నాకే ఖచ్చితంగా కొనుక్కో. అట్లా 5 జాంకాయలు కాలుతానని 2 నెలలు ఉండాలి. రోజు 10 పైసలు కలిసి పెట్టుకో. అది కూడా అయిపోయాను లెక్క. ఆ 10 పైసలు లేదు ఇప్పుడు. పాప జాంక మళ్ళీ వచ్చినాడు కదా. అంటే చెప్పి అయ్యా నా 10 పైసలు లేదు ఇప్పుడు, 5 పైసలు లేదు అయిపోయింది కదా. ఎట్లా ఆడే ఎట్లా నీళ్ళు తాగుతాను. అది అంటే లేదు, 4 ఉన్నావు కదా, నేను ఇచ్చిపోతాను. 10 జాంకాయలు పెట్టుకో ఇచ్చిపోయా. ఊరికి ఇచ్చినాడు ఆయన. లేదు లేని మళ్ళీ నేను 10 పైసలు నీకు ఇస్తారే అంటే అట్లా చేసి ఇంకా తర్వాత మళ్ళీ అంతలోకి వెళ్ళదు సేవ. అట్లా డబ్బు సంపాదించుకొని కష్టపడి సంపాదించుకొని ఇవ్వాలి తప్ప మనం ఊరికి పోకూడదు. అట్లా రావాలి.
ఆశ్చర్యపడిన జానకాలైన మాత్రం ధ్యానం మొక్కుతానే దేవునితో సమానం. నా ఇంటికి రాంటారు రోజు అన్నీ నేను పెడతారా మా ఇంటికి తిందురా అని పిలుస్తాను. అట్లా రాను నేను. సరే అట్లా సేవ కూడా కష్టపడాలి. దేవుని నేను వేసుకుని మనం ఆయన నమ్ముకున్నాం. ఆయన పెట్టాలి పిలిచి. వీళ్ళ కోసం నమ్మలేదు కదా, మీకోసం రాలే కదా నేను. భగవంతుడు నమ్ముకొని పోయినాం. ఏం చేసి ఆయనే చేయాలి. పచ్చన పెట్టని నీళ్ళలో దాపు నీళ్ళలో ముంచాలి పాలలో ముంచాలి అంటారు కదా. అది రావాలి, దాంతో కదా రావాలి. కానీ దాంతో కదా దయవేసి అనుకుంటాం. మనం పోకూడదు. కష్టాలు ఉంటాయి, తప్పదు. అట్లా కష్టాలు అనుభవించినప్పుడే ఇంకోటి చెప్పగలుగుతాం. ఆ స్థాయి మనకు తెలిసిన అలా. అప్పటితోనే పెద్ద రాజు ఇప్పుడు చక్రవర్తి పుడితే నీకు ఏమర్థం, ప్రజల గురించి ఏమర్థం ఎట్లా నీకు అర్థం కాదు. అందుకే వాళ్ళు కూడా అప్పుడు విద్యలు నేర్పించి అన్నీ నేర్పించి మళ్ళీ దిగ్గుజాత్ర పెట్టే వాళ్ళు నాదు కూడా అంతలేదు. మళ్ళీ ఇది యువరాజు చేయరు, గెలుచుకొని వాళ్ళు పోయి యుద్ధం చేసి చచ్చిపోతానికి తెలుసు వాళ్ళకు యుద్ధంలో అయినా పంపించేవాళ్ళు. గెలుచుకొచ్చే రాదు గొప్పడు, అందరూ తెలుసు కానీ పేరు. అప్పుడు గౌరవ మర్యాద ఉంటుంది. చచ్చిపోతే పోయినాడు ఎట్లా ఇది దీంట్లో కూడా తద్వితి ప్రణిపాతేన పరిపష్టేన సేవయ. ఆ ఫస్ట్ సమయ సందర్భం బట్టి అడగాలి. స్వామీజీ పరిస్థితి అట్లా నెలకు అడగాలి. స్వామి నేను వచ్చి 2 నాళ్ళ 3 నాళ్ళ చాలా ఇబ్బంది ఉంది, నా ఇచ్చిన కానీ నేను చెప్పాను మా డిమాండ్ కమాండ్ చేసాం అనుకో, ఆయన ముక్తసరిగా ఒకటే వాడు చెప్పి పంపిస్తారు. ఏం చెప్పరు. అది కూడా ఇబ్బంది. అడగకూడదు, వాళ్ళ దగ్గర మనం చేయకూడదు. విషయాలు లాగా పోయినాం, వాటి వ్యక్తిని తీసుకొని పోవాలి అంతే కదా. ఏమని చెప్పాలి మళ్ళీ చెప్తారు. అప్పుడు కానీ మళ్ళీ అట్లా లాస్ట్కు పోదాయి కదా. అయితే పుస్తకాలు రాసేటప్పుడు అవి అశ్లేష విద్యాప్రకారంగా మన్మంత రత్నాకరం, ఉపనిషత్ రత్నాకరం, భారత రత్నాకరం, భారత రత్నాకరం, రామాయణ రత్నాకరం, తర్వాత పరమార్థ కథలు, ఈ పుస్తకాల దగ్గర ఏం రాశాయి. ఎంత సేవ చెప్పు. దగ్గరికి ఈ పుస్తకాలన్నీ రాశాయి. మీ ఇద్దరు అడగొచ్చు పొద్దున్న అదే సేవ అంటే దానికి కూడా ఉపయోగపడినాం కదా. ఈ పొద్దు అంతా చదువుతున్నా అంటే అవద్దా కలిసి మా కలిసి సేవ దాంట్లో ఉంది కదా. అంతేకాదు విద్యాప్రకాశం స్వామి యొక్క క్యాసెట్ గీత ఉపన్యాసం క్యాసెట్ తీపించింది నేనే. ఒకసారి పెడితే వాళ్ళు మా కాలేజీలో ఎగ్జామ్ కలిసి పోయినాయి ఇవన్నీ. సరే లేదు కాలిపోయినాయి. కాలిపోయి వెంకటేశ్వర వాళ్ళంతా చేసిన 5 లక్షలు ఖర్చు పెట్టి. కానీ చెత్త డబ్బులు ఇస్తావు కానీ దగ్గర చూడాలి కదా. ఖర్చు పెట్టాడు పాపం చేయండి అని. సరే చేయడం పోతే మళ్ళీ నేను అదే హైదరాబాద్లో సికింద్రాబాద్లో మహబూబ్ కాలేజీలో మాట్లాడి దాన్ని ప్రోగ్రామ్ వేసి తెనాల నుంచి ఈ లైటింగ్ ఇటుగా పిలుచుకొచ్చి నానా తంటాలు పడినా. ఎందుకంటే ఆ రోజు ఈ వివేకానంద ఇలా చెప్పిన ఫోటోలు లేవు మనకు, ఆ వాక్ లేదు, వినలేవు మనం. ఇతరులు ఎవరో చెప్పిన మాట మనం వినాల్సిందే. ప్రత్యక్ష ప్రచారం లేవు కదా. అది ఎట్లనే కానీ వాక్ బాగుంది, గొంతు బాగుంది, అన్ని విషయాలు పిల్లలకు తగిన అంత బాగా సులభశైలో చెప్తాడు. పెద్ద జ్ఞానం చెప్పడానికి సులభశైలో చెప్తాను, అందరికి అర్థమవుతాయి. ప్రాథమిక జ్ఞానం బాగానే ఉంటుందని ప్రోత్సహించి అందుకు అంత సేవ చేశాను. దాని కూడా నా దగ్గర ఉండాలి. అది కార్యక్రమాలతో నేనే ఏర్పాటు చేస్తుంటే యజ్ఞాలు యాగాలంతా ఉపన్యాసం 20 రోజులు ఉపన్యాసం ఎక్కడ ఉన్నాయి కూడా అన్నీ మేము చేసుకుంటే మేమే చెట్లు బతకాలా, మేమే లైట్ వేసుకోవాలా, మేమే మైక్ సెట్ పెట్టుకోవాలా, మేమే శుభ్రం చేసుకోవాలా, అది మేమే పట్ల పడుచుకోవాలి, అంతా మేమే. ఒక రోజు ముందే బయట పెట్టేసి ఉంటాం. మా ఎమ్మడి లారీకి ఉంటుంది, మరి ఇది చెట్లు గిట్లు అన్నీ వేసుకుపోతాం. మేనకి మనుషులు తిండికి తిప్పలు వంటలు అంతా మావే. ఒకరిని ఆధారపడేదిలే, భక్తులను ఆధారపడవు. ఎవరు పిచ్చి పెడితే పోతాం అందరితో లేకుండా అంత హుషారుగా ఉంటున్నాం. అది తలుచుకుని తలిచేవాడు. ఒకసారి నిజామాబాద్ కాకుండా దాస్యారామంలో అది ఒక ఆడామ పిలిచింది, ఎత్తిపోయింది. ఎత్తేసి వెళ్ళిపోయింది. ఇక్కడ మేము పోయి దిగినాం. అది ఆయమ్మ లేదు. ఎవరు అడగాలి ఎక్కడ కానీ ప్రోగ్రాం దాస్యారామంలో. స్వామి ఏం చేస్తారంటే ఆలోచన చేసి తిరిగినాము. ఇంకా వాళ్ళు వేరే భక్తులు ఎవరైనా పెడతారు అట్లని కుదరలే. ఇంకా వేరికి పోదాం పడి అని స్వామి కూడా కొంచెం ఆసక్తిగా ఉన్నాడు. నాకు మాత్రం నేను ప్లాన్ చేస్తాను ఎరికి పోకూడదు ఎట్లా కానీ. ఆయన నోటీస్ ఎరికి పోదామని అనేసరికి రేపు స్వామి మలయాళ స్వామి ఒకటి సిద్ధాంతం ఉంది, ముందుకు వేసినట్టు ఎరికి వేయకూడదు. కొంచెం ఓరు పట్టుకుని ఒకరోజు సూచన ఆలోచన చేస్తాడు. అని ఎవరు అంటే ఎట్లా అంటున్నాడు. సరే నేను పోయి దాచిన టెంపుల్ ఉంది కదా, వాళ్ళు ఈ వాళ్ళంతా పెద్ద పెద్ద మేనేజర్లు అంతా ఉంటారు ధర్మకర్తలంతా. టెంపుల్లోనే ప్రోగ్రాం మాది కూడా. పోయి ఆయన అడుగుతాయి. ఆయన అప్పుడే సమయానికి ఉండే అడిగితే ఏం కావాలి మీకంటే స్వామి వచ్చినట్టు ఇది ప్రోగ్రాం. ఆయన పరిమాణం కూడా ఆపది పెట్టుకున్నారు, తిట్టారు. వాళ్ళ మాట తిట్టే మాకేం తెలుసు, మాకు తెలియదు కదా. స్వామి వచ్చినట్టు ఎనికి పోదాం అంటున్నాడు. కార్యక్రమం పోతాంటే అట్లా అని పత్రికలు మంచిగా కదా. దాస్యారామ దేవస్థానంలో ప్రోగ్రాం 20 రోజులు ఉందని గీతో భగవద్గీత పని అయ్యో అని చెప్పి పాపం మీకేం కావాలి తీసుకుపోని చెప్పారు. కరెక్ట్గా అన్నీ ఉన్నాయి రాష్ట్రంలో టెంపుల్లో. అప్పుడు మేము మాకు ఇంకో పనిచేసేవాడు ఉంటాడు వారికంలో రవి అని, అందరు కలిసి గంప చెట్లని పారొచ్చారు కంప. అదంతా కొట్టాం. గుడి కూడా ఉపయోగం ఉండాలి కదా అవి పెట్టేందుకు. అది కూడా కొట్టరు వాళ్ళు, పట్టించుకోరు. అన్నీ శుభ్రం చేసి బాగా పైకి పెద్ద హాల్మాన్ అంతా అన్నీ చేసి శుభ్రం చేసి నీళ్ళు తల్లి ప్యాన్ చేసి అన్నీ చేసి సాయంత్రం 6 గంటలకు కట్టెల మాత్రం చెట్టు పెట్టి మైకి పెట్టేసాం.
చూసుకో. అది మాకు ఎప్పుడు మర్చిపోతుంది అన్నమాట. ఇక అప్పుడే మేనేజర్ పిలిచినా పోయి సార్ వచ్చి చూస్తున్నామని, ఏం చూడ ప్లేస్ చూస్తున్నా వచ్చే మైక్ పెట్టి మోగుతుంది. ఆశ్చర్యపడాడు మేనేజర్ అయితే, ఎక్కువ చూసినాడు. చూసి బంత అయిపోయింది. ఇక ప్రచారం స్వామికి పోయి చెప్తుంది. అట్లా అని సంతోషపడిన స్వామి కూడా సరే పెట్టమోక మరి ఎవరు వస్తారా భక్తులు, నేను ఉంటాం వినికి వచ్చే వాళ్ళు వస్తారు, మళ్ళీ ఒకసారి ఫేమస్ వస్తామని చెప్పిన. సరే స్టార్ట్ చేసినాం. పొద్దున్న 6 గంటలకు ఇంత పారాయణ ఉంటుంది. ముందు పారాయణ చేస్తాం, తర్వాత స్వామి ఉపన్యాసం ఉంటుంది. మేము 4 కూర్చునేవాడ, స్వామి 3 సార్లు 4 ఉన్నాం, పక్కన చూసిపోతున్నాం అంతే. వచ్చి కూర్చొని తెలుసు కదా, ఎవరు లేదు ఆ రోజు రావడం చూసిపోవడం. ఆశ్రమ పాపం ఆయన మాత్రం వచ్చినాడు స్వామి. ఇట్లా కానీ బాగానే మళ్ళీ అయ్యమ్మకు బజరంగ బస్ సరిపోదంట. అది ఏమో ప్రోగ్రామ్ పెట్టింది, వాళ్ళు రాలే, ఏమో లేదు. అది కనుక్కున్నా. ఇంక బజరంగ బల్లెల్లో వాళ్ళు వీళ్ళని పట్టుకుంటే అందరినీ సత్సంగాలు ఉంటాయి కదా అక్కడ కూడా, అందరికి పొద్దున్న సాయంత్రం నిండిగా సభ అంతా. రోజు వచ్చింది. ఇంకా ఆయన అవుట్ ఎక్కడో పోయింది. ఈడ భోజనాలు పైన లక్ష్మయ్య ఒకరు ఉంటాడు. ఆయన ఎక్కడ అనసత్రాలు ఉంటాయి. పైన లక్ష్మయ్య అంటే ఆయన ఎక్కడ అనసత్రాలు అంటే బాగులేవు, పురుగులు పాటలు ఉన్నాయి. అక్కడ భోజనాలు మాత్రం నేనే పెట్టాను. అక్కడ 20 రోజులు ఖర్చు సపరేట్ ఒకరితో మాట్లాడి గ్రామాలతో ఇక్కడ వంట చేసేట్టు మాకు అందరికి పెట్టి సపరేట్ ఏర్పాటు చేసినాం. ఆ రోజు అంత మనమే ఖర్చు రానికి పోయి అంతా కూడా. అప్పుడు ఆగిపోయేదాన్ని ఆపకుండా ఆపేసినాం. అది ఆ స్వామి ఎప్పుడు నా మీద చూస్తే మళ్ళీ స్వామి గుర్తుకొస్తాం, మా గురుదేవుడు గుర్తుకొస్తాడు. ఎందుకు జరిగిందంటే మన ఉద్దేశం అవుతుంది బాగుండాలి. అందరూ పెద్ద పెద్దలు భక్తులు తయారు బాగా ఆదాయాలు అన్నీ వచ్చి బాగా జరిగాయి. వల్ల నాకు తృప్తి. పుస్తకాలు ఇంకో విశేషం ఏంటంటే మిడతల వాన పడింది. అన్ని మిడతలు, ఇంత పెద్ద పెద్ద మిడతలు వాన భయంకర మోకాళ్ళు ఎత్తు రోడ్లో పడి అవి వెహికల్ అయిపోతుంటే అంత పగిలిపోయి గిజర్ అయిపోయి వాసన 3 రోజులు అన్ని మిడతలే వర్షం. మేము బుక్కులు దాని మీద మిడతలు పడతాయి. బుక్కులు కనపడే కనపడదు. ఇది అక్కడ ఎప్పుడు చూడలేను. అది అంత వాన పడింది దేశం అంతా. అది 3 రోజులు ఉంటుంది. ఎప్పుడైనా పడితే పూర్వం పడిందంటే ఎప్పుడు పడింది అంతే పోతామని మా దగ్గర. ఇంకా పోలీసులు వాళ్ళంతా మున్సిపాలిటీ క్లీన్ చేసి మా పార్క్ మేమే చేసుకున్నాం. అది మొత్తం మీద తగ్గిపోయారు. అది భయంకరంగా ఉన్నది. ఇట్లాంటప్పుడు కూడా అది ఒకటి చేసినాం. ఎట్లా అని ఆపుదామా 3 రోజులు పొడిగిస్తా అంటే వద్దని చెప్పినాం. టెంట్ కాడ మేము చూసుకుంటాం. ఇంకా భక్తులు వచ్చారు కదా, చాలా మంది వచ్చారు. అందరూ మంచి పని చేశారు. ఇట్లాంటి కార్యక్రమంలో ఏ కార్యక్రమం ముందు చేసినట్టు వెనకడికి వేయకూడదు. ఏమో ఎంత జరగండి కానీ జరుగుతుంది. మరి ఎంత ప్రాప్తం ఉంటే అంత ఊహించకూడదు. మనం చేయకూడదు, చేయాలి. ఫలితం విశ్రాంతి. ఇది ఆ శ్లోకంలో అర్థము. తద్విధి ప్రతిపాతేన పరిప్రశ్చేన సేవయ ఉపదేశించితే జ్ఞానం. ఎవరు తత్వదర్శన. తప్పకుండా నీకు ఆ జ్ఞానాన్ని, ఆ పరమాత్మ దర్శనం చేసిన వాళ్ళు ఎదుగుతుంటారో వాళ్ళు తప్పకుండా ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు నీకు ఉపదేశం చేస్తారు. అది కృష్ణుడు చెప్పాడు. తప్పకుండా గురువుని ఆశ్రయించవాలి. అది కనుక్కోవాలి. మరి ఎవరు మంచి గురు, ఎవరో దొంగ గురు ఎడగల మళ్ళీ ప్రశ్న. అంటే ఆ కాలంలో ఆ సమయంలో ఎవరైతే మంచి ఆయన చెప్తుంటారో ఈసారి అంటే మనం కూడా గురువుని ఈసారి అలా గురు శిష్యుని కూడా ఈసారించగలిగేటప్పుడు ఈసారించుకొని ఇద్దరు సరిపోతే ఈసారి ఇది బాగా పర్వాలేదు మంచిదని పలాని గొప్పలని చెప్తారు కదా, అప్పుడు అటువంటి వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు కూడా శిష్యులు చూస్తారు ఈ దొంగ కూడా మంచిగా కొనాలని పరిచయం పెడతారు కదా. వాళ్ళు పెట్టి క్లాసు పర్వాలేదు అని చెప్పితే ఒప్పుకుంటారు. ఇద్దరికి ఒకరివరు అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. అట్లా ఆశ్రమాల్లో ఋషికేశ్ చేసిన, గోదండ చేసిన, 7 సంవత్సరాలు బదరీలో ఆడ తిప్పలేదు. అదంతా కొండ పర్వతం సలిమంచరంలో ఆడబట్టి ఋషికేశం జగరాటంలో ఇంకా అక్కడక్కడ కాశీలో ఇవన్నీ అంతా సేవ చేసుకుని వచ్చినాం. చిన్న వయసులో సరిపోయింది. నాకు బాగా సరిపోయింది. టైం అంతా ఉపయోగించుకున్న సేవలు. ముసలి నాకు యాడ సేవ చేస్తాం, ఇన్ని కష్టపట్టుకోలేముగా. ఆడ అట్లుంది. అన్ని పనులు చేసేవాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో. ముందుకు పోయి ఎక్కిలే. హిమాలయస్ అందరూ స్వెటర్లు కప్పుకుంటారు. అవి ఇట్లే ఉంటుంది. అది కూడా అంతే. ఆయన చచ్చిపోతా వస్తుంటే చచ్చిపోతాను హిమాలయ పోతే చచ్చిపోతే మంచిదే కదా. నేను అనే ఏం రావలే, చలి ఉంటుంది, తట్టుకోవాలి, ఓడుచుకుంటే అయిపోయింది. మామూలు శరీరం నుంచి మా పోగొస్తుంటుంది ఆవిడికి. అక్కడ ఇబ్బంది ఏం లేదు. సరే అట్లా చేసినాం. అట్లా గురుపురాలు చేసినాం. అక్కడ కాశీలో గురుపురాలు చేసినాం. ఇక్కడ సిద్దిపేట చేసినాం. అక్కడ కూడా గురుపురాలు చేసినాం. వాళ్ళ ఇక్కడ అరుణాచలంలో చేసినాం. తర్వాత పండగలో చేసినాం. ఇంకా యాడికలో చేసినాం. అనంతపురంలో చేసినాం. కళ్యాణదుర్గం చేసినాం. ఇక్కడ సిద్దిపేట చేసినాం. పండగ కాక ఇది హైదరాబాద్ చేసినాం. గుహల్లో చేసినాం. ఏడ చేసినాం. కర్నూలులో చేసినాం. ఏదో చేసినాం. అంతా ఎత్తుకొని ఆడ చేస్తాం. మరి ఇంత బయట పోయి సమాధానం జరపడం కష్టమే కదా. ఎవరికి ఇంత చేసుకునే విద్యార్థి అనేది బయటికి వాళ్ళు మంది మారిపోవడం ఆడ చూసుకోవాలి. అంటే ఒక ఆశ్రమం తీసుకుంటే మొత్తంగా అది 10వ సత్రం మొత్తం దానికే. ఈ విధంగా సేవ అనేది నాకు నిష్కామంగా చేయాలి.
నిష్కామం సేవ అంటుంది. కోరికలు ఉండవు. కోరికతో పోతే నీకు ఏ కోరికతో దేవుడు అదే ఇస్తాడు. ఇంకా అయిపోయా. అంటే కోరికలు చేసినారు, తపస్సు చేసి వాళ్ళ కోరికలు సంపాదించుకున్నారు కదా, సరే వాళ్ళకి అయిపోతుంది. మేము వద్దనుకున్నాం కదా, మళ్ళీ జన్మకు రాకూడదు అని అనుకుంటే నీకు ఇట్లా చేసుకోవాలి. అందువల్ల ఆ విధంగా చేసినాం మనం. ఆ తర్వాత భగవద్గీతలో చెప్పిన మాట ఒక్కొక్కటి దాని విలువ ఎవరు గుర్తుపట్టలేదు. అంటే జ్ఞానం అంటుకొట్టిందని ఆయన ఒక నోటి నుంచి నహి జ్ఞానేన సదృశ్యం చూసినారా, పవిత్రం ఇక విద్య అంటే దానంత పవిత్రమైంది కానీ దాంతో సమానమైనటువంటిది కానీ కాక లేదు. ఇంకా దానికి గొప్పది ఎక్కడ ఉంటుంది? కదా సమానమే లేదు. సదృశ్యం అంటే ఈక్వల్ లేదు, అంత పవిత్రమైనది లేదు. ఇక్కడ ఈ లోకంలో ఇక విద్యుత్ అంటారు, ఇక్కడ చూసుకుని లేదు. మరి పరలోకంలో అక్కడ లేదు, ఎక్కడ లేదు. అయితే తత్ స్వయం దాన్ని ఎవరు ఇస్తారు, ఎక్కడ దొరుకుతుంది? స్వయంగా కష్టపడాలంట. యోగ సంసిద్ధ, నువ్వు జపం చేస్తావు, ధ్యానం చేస్తావు, ఏదో యోగ సిద్ధి పొందాలి. పొందితే ఆ జ్ఞానం వస్తుంది. అంటే లెస్సగా ఆ సిద్ధి పొందాలి. ఎవరికి రాదు. నిజంగా దీంట్లో చూస్తే సాధన చెప్తారు. ఎప్పుడైనా ఎక్కడ సాధన ఉండాల్సిందే. సాధన లేకపోతే ఏమి అవసరం. తర్వాత ఆడు చెప్తాడు సంసిద్ధ, లెస్సగా యోగ సిద్ధి పొందినట్టు మాత్రం కాలేనా అంటే సమయం పడుతుంది, దానికి తప్పకుండా నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. సో తనకే తన ఏందే తనే తెలుసుకుంటాడు. దేవుడు చేయాల్సిన అవసరం లేదు. తన ఎందుకు తనని అక్కడే పంపించేస్తాడు. మన అకౌంట్లో డబ్బులు వేసాడు, మన దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి భగవంతుడు ఇచ్చాడు అని అన్నిస్తాడు. అందువల్ల తప్పకుండా మన జ్ఞానం కలుగుతుందని ఆ శ్లోకం అంత గొప్ప ఆడు చెప్పాడు. ఏడెత్తుకునేదాన్ని అమూల్యమే, దానికి ఎవరు కట్టలేము, ఎవరు కట్టలేము అన్నమాట. కానీ అప్పుడు ఏం తెస్తామంటే అవి సంపాదించుకో ప్రయత్నం చేయాలి. ఎన్ని శ్లోకాలు 7 శ్లోకాలు చెప్పినా ఇంకా లక్ష చెప్పినా లాస్ట్ విషయం జ్ఞానం సంపాదనే. దానికి ఏం చేయాలో నిష్కామ కర్మ, అనేక భక్తి, ఏకాగ్రతమైనటువంటి ధ్యానం, మంచి ఆత్మవిచారం, ఇవి ముఖ్యంగా ఉండాలి. విచారణ అంటదే అంటే ఆ శ్లోకంతో స్టార్ట్ చేసిన ఎత్ర గీత విచారస్య పఠనం పాఠనం శృతం తత్రాహం చూస్తూ బుద్ధి భూదేవి నిశ్చితం సదైవ నివస్యామి, అక్కడ నివసిస్తున్నాను. ఎవరెవరితో చెప్పిన గోపాల కోత కావాలి ఆయన చెప్పేసిన అందరూ నా పేర్లు కూడా. ఏం కొబ్బరి నీళ్ళ సరే మా దగ్గర ఉన్నాయి ఆయన పెట్టుకో. సరే అట్లా ఇది రావాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం తప్పకుండా సాధన ఉండాలి. ఎవరు చెప్పినా సాధనమున పనులు సమకూరు జరగదా. అయితే ఒకటి కోరుకొని ఇంకో సాధన చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో మనసు ఏముంది, జన్మరాహితమైన మోక్షం పెట్టుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన సాధన చేయాలి, దానికి సంబంధించి కృషి చేయాలి, దాని విషయాన్ని చదవాలి. లేదు ధ్యానం నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, ధ్యాన సంబంధ పుస్తకాలు చదవాలా, ధ్యానం గురించి గురిగా పట్టుకోవాలి, ధ్యానమే చేయాలి. అని మోక్షం గురించి మళ్ళీ చేయకూడదు, జ్ఞానం గురించి చేయకూడదు. ధ్యానకే ధ్యానమే చేసుకో, ఏది పెట్టినా అదే ఉండాలి, రెండోది ఉండకూడదు. ఎప్పుడు రెండు ఉంటే దాన్ని రెండు కూడా సవరం మంచిది కాదని చెప్పు. ముందుకు రా, ఇది కాదు అది కాదు, ఒకటే పెట్టుకో. ఇప్పుడు ధైర్యం కూడా చేసుకో. ఇప్పుడు మన క్లాసులు పెడతాం జపయోగం, జపయోగమే ఉంటుంది, ఏముండదు. ఆ మంత్రమే జపం చేస్తారు, టీచర్ కూడా అదే జపం చేసుకుంటారు. రెండోది పెట్టాము, దాని ధ్యానం అవి చెప్పము, సత్సంగాలు చెప్తుంటాం కానీ వాళ్ళకి పెట్టాం. రెండోది అయిపోతే మళ్ళీ ఒకటో రెండో తరగతికి వేసుకుంటాం. రెండో తరగతి క్లాసులో రెండో పాఠాలు చెప్తాం. ఏమి ఎన్ని 2 మాటలు ఒకేసారి చెప్పచ్చు కదా అంటారు. ఒకేసారి 1 నిమిషాలు చెప్తాం, వస్తుందా నీకు? స్కూల్లో ఒకేసారి టీచర్ రోజు తరగతులు పెట్టాలా, ఆయన చదువుకున్నాడు కదా, మాకు ఇయర్స్ కదా చదవండి ఇస్తాడా? ఒకేసారి ఇయర్స్ కదా ఆయన చదవంతా శిశువులకు. జ్ఞానంలో మాత్రం రాదు, వస్తువులు ఇవ్వచ్చు. ఈ ప్రపంచ రాజ్యం రాసి పాడేయచ్చు, చక్రవర్తి ఆయన రాజ్యం అంతా రాసేయచ్చు, ఒకటేసారి వస్తుంది. ఏమైనా వేయచ్చు, కానీ జ్ఞానం ఎవరికి కాదు, భగవంతు సొత్తు. అంటే జ్ఞానం ఎవరి సొత్తు కాదు, ఈశ్వర సొత్తు అంటారు. కష్టపడతాం కష్టపడతాం, నువ్వు ఎంత కష్టపడితే అంత అంతే జ్ఞానం, ఎంత కష్టపడితే అంత. అది ఎవరి సొత్తు కాదు, గురువు అని ఇవాళ దేవుడు అని. ఇది సొంతంగా వచ్చేది కాదు, ఇది దగ్గర ఉంది, ఇచ్చేది ఏం లేదా, వాళ్ళు గుర్తు చేస్తాను దగ్గర ఉందిరా నాయన. మా ఇంట్లో బంగారు లోపల అన్నాను కాదు దాంట్లో అడిగిస్తున్నాం తెలియక. ఎవరు వచ్చాడో అదే నీ దగ్గర బంగారు ఉందిరా ఏంటంటే అప్పుడు రోజు సాగలేకపోతాడు. ఆయన తెచ్చి చెప్పినట్టు తెచ్చిలే ఉంది, మన దగ్గర అడిగి ఉంది, గుర్తు చేస్తున్నాడు. అది చేసుకుంటాం, వాడుకుంటాం. అట్లా జ్ఞానం కూడా మన దగ్గర, అందరి ఆత్మస్వరూపమే కదా, అందరి జ్ఞానమే అండి, లేకుండా ఏం పోలే.
కానీ తెలియదు, నేను మనిషిని అనుకుంటావు, నేను అయిపోయింది. అందువల్ల అది ఇవన్నీ నువ్వు మనిషి కాదు, నువ్వు దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణం కాదు, ఇవి కాదు, ఏమి కాదు, అన్నింటి సాక్షి ఉండే ఆత్మస్వరూపం గురువు చెప్తారు. తత్వమసి మహాశ్వేత అది రానున్నాయా అని చెప్తారు. దానికి సంబంధించి చెప్పుకుంటూ వస్తారు సాధారణ. అది చేసుకొని తాను తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుగులో తాను తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. భగవంతుని తెలుసుకోవాలని తాను తెలుసుకోవడమే. కానీ తనకంటే దేవుడు వేరే ఉండాలని ఎంతకాలం అనుకుంటావు, ఇది జన్మలు అనుకుంటావు, వాడికి ఎప్పుడు జ్ఞానంలో వచ్చింది జ్ఞాసాక్షాత్కారం. అది నీకంటే అన్యంగా కనబడేది కాదు కదా. నాకు దేవుడు కనిపించినాడని ఆయన చెప్పుకుంటాడు కపటాలు. రాధామూర్తి నాకు ప్రపంచం నేనే జగత్ గురు, నేను జగత్ గురును, నేనే గురువు, ఆయన మిశ్రం లేదని చెప్తాడు ఆయన. అన్ని అబద్ధాలు కుదరే పనికి వాళ్ళకి పాడుకుంటున్నారు. అందరూ అవతల వెళ్ళామూర్తి అందరూ మొదలు పెడతారు. ఇంకా అది రోజు కొట్టాలి ఆశ్రమంలో. అయితే నాకు 6 మాట ఆత్మ సాక్షాత్కారం. ఏది సాక్షాత్ 6 మాట కంటికి కావాల్సింది అంత ఆత్మ. ఎదురు కాల్చుగా ఆత్మ కంటికి కాల్చుగా దృశ్యం తన శాస్త్రం చెప్తుంది. కనిపించి అంటే పోయేది రాదు. కానీ శాస్త్రజ్ఞానం లేకపోతే చెప్తే మాలాంటి వాళ్ళు మామూలు నమ్మించి 6 మాట దేవుడు చూసినా అంటారు. అందరూ స్వామి మాకు చూపిస్తాడు కదా. 6 మాట చూపిస్తాక మనకు ఒకసారి చూపించడం ఎట్లా మరి నమ్మకం కాదు. ఎక్కడ చూపించేదా కావాల్సిందా వస్తువు అది చెప్పు. తనకంటే అన్యం లేదు కదా. అనుకుంటే తనకంటే దేవుడు వేరున్నాడు. తనకంటే దేవుడు వేరున్నాడు. ఎంత సాధన చేసినా, ఎన్ని ఉపన్యాసాలు ఏం చేసినా వాటి తనకంటే దేవుడు కనిపించాడు. వారికంటే నాస్తికుడు వేరు. ఎందుకు దేవుడు లేడు, వాడు ఏం చేయడు సాధన ఉంటాడు. దేవుడు ఉన్నాడు అనుకొని చెప్తానే ఉంటాడు బాబు. తనకంటే వేరుగా లేడు. నాస్తికుడు 2 అర్థాలు ఉన్నాయి. దేవుడు లేడు అంటాడు, నీకంటే అన్యాయం లేడు అంటాడు. అంతే వాడు మాకు తెలుసుకొని మాట్లాడితే నీకంటే అన్యాయం కాదు. మరి కానప్పుడు మళ్ళీ వాడిని ఎందుకు పట్టుకుంటాం అంటాడు. అందుకే అదే మేము పట్టుకోవాలి. వాడిని వేరే తెలుసుకొని పట్టుకోదు ఇది కరెక్ట్. పిల్లలకి మాత్రం ఏదో దేవుడు లేడటం, దేవుడు లేకుండా ఎట్లయితే ఇదంతా ఎవరు అనుకుంటే దాంట్లో ఇదంతా చూసినట్టు. సరే అట్లా ఇది కూడా విషయం ఉంది. ఈ పరమాత్మ ఈ సత్సంగాలు ఉంటాయి కూడా. అమ్మ ఒంటలు అయిపోయినాయి కదమ్మా, మా నైవేద్యం పెట్టుకోండి కదా. తిరా ఆకలి అవుతుంది వరకు మీ పని పెట్టుకొని చెప్పు. రామేశ్వర గారు టైం అయిపోయింది, మన టైం కూడా 12 అయింది. పోయిస్తారా? సామాన్లు ఇక్కడే ఉన్నాయి. అరే ఇప్పుడు భగవద్గీతలో మహిమనే చెప్పుకున్నాం. గీత ఏం చెప్పలేదు ఇంతవరకు. గీత మహిమలో ఒకే శ్లోకం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇంకా జయంతి ఎందుకు పుట్టిందో చెప్పేస్తాం. అసలు విషయం అదే. మొట్టమొదటి ఎవరు చెప్పినా పద్మావతికి చెప్పినాడు జ్ఞానం. అందులో దాని పేరు పద్మపురాణం అని పేరు పెట్టారు. ఆయమ్మ చెప్పినాడు కాబట్టి పద్మపురాణం. దాంట్లో ఇంతకు చెప్పిన గీత మహిమనే 10,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 52 శ్లోకాలు 52,000 ఉన్నాయి. 10,000 దీంట్లో ఇదే మహిమనే ఉంది. ఎంత చెప్పినా విషయం చెప్పు. ఆ చిన్న ఇంత గీత పెట్టుకుని ఏమనుకుంటున్నాం, ఇంత జ్ఞానం ఉంటుందంట. ఆయన పేరు పెట్టేసినాడు. తర్వాత అది ఆ రోజు కరెక్ట్గా మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి పడింది. ఎంత అద్భుతం అనుకోకుండా జరిగింది. అది ఆ తిథి పడింది. సరే మళ్ళీ ఒకసారి సూర్యభగవాడు ఆయన పెద్ద చదువు బాగానే చదువుకున్నాడు. ఇది కూడా తెలుసుకుంటే బాగుంటుంది పాపం. ఆయన దగ్గర సేవ చేసుకొని ఆయన సంపాదించుకున్నాడు. సూర్యుడు కూడా ఉపదేశం చేసినాడు మహావిష్ణువు. అది మొదలుపెట్టిన రోజు కూడా కరెక్ట్ మార్గశిర శుద్ధ ఏకాదశి. 2 మాట అయిందా? అది ఎప్పుడు అది రాలే. తర్వాత భారత గీతంలో అర్జునుడికి ఉపదేశం కరెక్ట్ అదే టైంలో మళ్ళీ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు అర్జునుడికి గీతం చెప్పాల్సి వచ్చింది. ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. ఇంతకుముందే అందరూ చెప్పిన దేవుడు చెప్పినా, సూర్యుడు కూడా ఉపదేశం చేసినా చెప్పినాడు కదా. అదే మళ్ళీ ఇప్పుడు చెప్తాను. కొత్తది ఏం కాదు, పాతదే. కరెక్ట్ అదే తారీఖు వాడడం తిరిగి వాడడం గొప్ప విషయం. అది కూడా అప్పటి నుంచి ఇది చాలా ఉంది కాబట్టి ఇదేదో అని అప్పటి నుంచి గీతా జయంతి మొదలుపెట్టింది మన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ రోజు ఒక్కోసారి ఒక్కొక్కరు చెబితే కొన్ని 1000 మంది 1000 సార్లు 1000 గురువులు చెప్తాను ఏకాదశి రోజు భగవద్గీత గురించి. అంత మొత్తం ఆ రోజు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ రోజు ఒకరికే చెప్పినాడు ఆయన. ఈ రోజు ఎంతమంది కూడా చెప్తాం. దానికి కొలసలేం మనం. అందువల్ల భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా పేరుకు వచ్చింది. హిందూ మతం అనేసరికి భగవద్గీత అంటారు. హిందూ మతం కాదు, అది సనాతన మతం. హిందూ మతం అంటే తప్పు. గీత ఎప్పుడు పుట్టింది? ఎప్పుడో వైకుంఠం తీసుకుంటే ఆడ 14 చెప్పినది.
మళ్ళీ సూర్యభగవానికి అర్జున్ చెప్పిన 5,000 ఏళ్ళు అయిపోయాయి. నీ హిందూ మతం ఎప్పుడు వచ్చింది చెప్పు? 400-500 ఏళ్ళు కూడా కాదు, అది 1000 ఏళ్ళ నుంచి ఉంది. అందువల్ల హిందూది కాదు అది గ్రంథం, అది సనాతన ధర్మం దాంట్లో ఉంది. సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉంది, సృష్టి కంటే ముందు ఉంది, సృష్టిలో కూడా ఉంది. దాని ధర్మాలు బట్టి వీటి అదే ధర్మాలు చెప్పాడు ఆయన, అదే ధర్మాలు తెచ్చాడు. అది ఎప్పుడు ఉంటుంది, మనం పుట్టించింది కాదు, మనం పెట్టింది కాదు, మనం కోరుకునేది కాదు, ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. ఈ మతాలన్నీ కూడా అభిప్రాయాలు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు శంకర్లు వచ్చినారు, ఆయన ఒక అభిప్రాయం తెచ్చాడు, అందరూ ఇష్టమైన దాంట్లో ఫాలో అయినారు. అది శంకర అద్వైతం అంటాడు ఆయన. ఇంకొక ఆయన వచ్చారు జీఎల్ స్వామి, ఆయన కంటే గొప్పది చెప్తున్నాను, విశిష్టమైన అద్వైతం ఆయన చెప్పారు. విశిష్ట అద్వైతం ఆయన సరిగ్గా చెప్పారు శంకర్లు అని విశిష్ట అద్వైతం ఈయన చెప్పారు. దాని వచ్చి అన్ని కొట్టుకు పడేసారు. అది సమాజం వేదాల ప్రమాణం వేస్ట్ కూడా ఇత్యాన్ని పట్టారు. అంటే ఒక్కొక్కరు వచ్చి కూడా చెప్తున్నారు. అయినా అన్ని ఈ లోపల వచ్చినవే కదా ఇవన్నీ కూడా. ఇంకా బైబిల్ వచ్చా 2000 ఏళ్ళు అనుకో. తర్వాత మళ్ళీ దాన్ని చూసుకుని ఖురాన్ రాసుకుంది. అంత అందరం లేదు, సాయిబులు క్రిస్టియన్స్ అంతా ఓ తల్లి పిల్లలే కొట్లాడుకొని వేద వినారు. సరే, అట్లా ఆ ఖురాన్ అయినా వాళ్ళు మత గ్రంథం కింద పెట్టుకుంటారు. మత గ్రంథం అంటేనే తప్పు, అది ప్రమాణం కాదు, అది తప్ప. అట్లా హిందువులు మత గ్రంథం అనేమనుకోండి తప్పు, అది మత గ్రంథం ధర్మం, అది ధర్మం బోధిస్తుంది, మతాన్ని బోధించదు. ఎప్పుడో ఉంది, వీళ్ళు పుట్టకముందు వీళ్ళు మతాలు పెట్టకముందే ఉంది. అది కేవలం ఒక భగవంతుడినే చెప్తుంది. పురాణాలు ఉన్నాయి కదా, 18 పురాణం 36 పురాణాలు రాసినారు వ్యాసుడు. ఇది అందరికీ అర్థం కాదు కాబట్టి ఉపనిషత్తులు వేదాలు కొన్ని కథల రూపంతో చెప్పాడు. దాన్ని ఉపమానాత్మక బోధన అంటారు. కొంచెం ధర్మాలు గిర్మాలు తెలుసుకొని జ్ఞానానికి వాళ్ళే ముందుకు వస్తారు. అవి అందువల్ల చెప్తూ అదే వ్యాసుడు ఇవి ప్రమాణం కాదు అన్నాడు. మళ్ళీ పురాణాలు ప్రమాణం కాదు అని కొట్టేసి, ఇంకా నువ్వు హిందువులు దేని కూడా చెప్పాలి. ఇప్పుడు ఇంకా భాగవతం అంటే ఓ అంటారు, రామాయణం అంటే ఓ అంటారు, అది ప్రమాణమే కాదురా నమ్మొద్దురా అని ఎవరు రాసిన అంటే చెప్పారు. వాల్మీకి చెప్పా రామాయణం నమ్మొద్దు అని, వ్యాసుడు చెప్పా పురాణం నమ్మొద్దని, అది ప్రమాణం కాదురా. గీత కూడా ప్రమాణం, అది స్మృతే కదా, దాని స్మృతి అంటాం. స్మృతి అంటే ప్రమాణం కాదు, కానీ సత్యమే చెప్పొచ్చు, కానీ స్మృతికి వాల్యూ లేదు. మరి ప్రమాణం ఏంటి? వేదం అని ప్రమాణం. వేదంలో ఏ జ్ఞానం అవుతుందో అది ప్రమాణం, అది అపౌరుషేయం. ఇది ఒకరు చెప్పినది, అది ఎవరు చెప్పండి, ఎవడో చెప్పిన ఎవరు చెప్పినప్పుడు. మరి వ్యాసులు రాసినాడు కదా ఇక్కడ, అని అందువల్ల సెలవు. వ్యాసు ఎక్కడిన్నాడు? సమాధిలో వచ్చి చూసుకో. ఆయన డైరెక్ట్ భగవంతుడు సంబంధం పెట్టుకొని వింటారు, దాన్ని శృతులు అంటారు. శృతి అంటే విన్నవి. అక్కడ ఏం చెప్పాడు వాళ్ళకాలకే తెలుసు, అందరూ తెలియదు. ఆ శృతులు ప్రమాణం కానీ, అంటే దేవుడు చెప్పిందే ప్రమాణం కానీ, వీళ్ళు మతి పెట్టుకొని శృతి అంటే మళ్ళీ మతి చేసుకోవాలి కదా, ఆయన చెప్పింది చెప్పాను రాస్తాడు. దాంట్లో ఎక్కువ రాయచ్చు తక్కువ రాయచ్చు, లేదా ఆయన ఓడుకోవచ్చు, లేదా కూడా తిట్టవచ్చు, ఏమో చేసుకోవచ్చు, ఆయన ఇష్టం అది. అందువల్ల ఏంటంటే పొరపాటు జరిగేది ఆస్కారం, ఎంత నిక్కచ్చిగా ఉండే కాక పొరపాటు జరిగేది ఆస్కారం. మాయ ఉంది కదా, ఇలా చెప్తే మా మాయ దొరికి ఎంత గెలుచుకోలేదు. అందువల్ల ఆ మాయ ఎదసారి తప్పు చేస్తారు మానవుడి. అందువల్ల దాన్ని ప్రమాణం తీసేసాడు. ఒక్క భగవంతుడు చెప్పింది తప్ప అసలు ఎవరైనా చెప్పని పూర్వకాలం ఏం చెప్పినా సరే అవన్నీ కొంత సత్గ్రంథాలే, ధర్మగ్రంథాలే మార్గదర్శకాలు చేస్తాయి తప్ప, కానీ ప్రమాణంగా. మరి ప్రమాణం ఏంటివి? శృతులు మాత్రమే ప్రమాణం. అవి ఉపనిషత్తులు వస్తాయి. మళ్ళీ 4 వేదాలు ప్రమాణం కాదు, దాంట్లో శృతులు మాత్రమే ప్రమాణం. వేదాల్లో కథలు ఉన్నాయి కదా, అన్ని రకరకాలు ఉంటాయి కదా, బోధలు, విద్యలు, ధనుర్వేదం, ఆయుర్వేదం, ఆయుర్వేదం, నానా పని ఉంటాయి కదా. ఇవన్నీ ధనుర్వేదం చదివితే దేవుడు కాల్చాడు, నీకు ఆయుర్వేదం చదువుతా దేవుడు కాల్చాడు, జలం తరగం విమానాలు తయారు చేసి అవన్నీ చదువుతానికి సంబంధం లేదు, ఆ విద్యలు వేరే. కానీ శృతులు దాన్ని చెప్పు, కేవలం దేవుణ్ణే చెప్తాయి ఉపనిషత్తులు. అందుకు అది ప్రమాణము, భగవంతుడి విషయంలో ఈ ప్రమాణం. ఈ ప్రమాణం అన్నిటికీ పెట్టకూడదు, మళ్ళీ లోకానికి పెట్టకూడదు, దేవుడికే ప్రమాణం. అది లోకానికి నువ్వు డాక్టర్ గారు వచ్చి ఇలా అయితే ప్రమాణం వేరే, వీళ్ళ ప్రమాణాలు వాడుకుంటారు. నువ్వు ఉపనిషత్తు ప్రమాణం పెట్టినా అనుకో, ఈ రోగి డాక్టర్ పోయి కొంప ముందుతారు, అది అయ్యే పని కాదు. దేనికి ఏది ప్రమాణమో దానికి అది వాడతాం. అట్లా చెప్పాలంటే నువ్వు భగవంతుడి విషయాలు అయితే ఉపనిషత్తులు ప్రమాణం. సత్యం తెలుసుకోవాలనుకుంటే, సత్యమైన పర్వాత తెలుసుకుంటే అదే ప్రమాణం తప్ప ఏం ప్రమాణం లేదు అని చెప్తారు. అందువల్ల ఇవన్నీ తీసి పడేయాలి, ఎప్పుడు వ్యాపకం పెట్టుకోకూడదు. ఈ మత పిచ్చి, ఆ పిచ్చి పోవాలి. ఆరు అసలు తనకో అసలు ఊత కొద్ది కోసుకుంటున్నారు. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ చంపుతారు, హిందూ బట్టి చంపుతారు. హిందూ అనాకు ఎందుకు చంపుతారు? హిందూ పేరు ఎందుకు పెట్టుకునేవారు? తురుగోళ్ళ పేరు రేపు తురుగోళ్ళని చంపుతారు. ముస్లిం అంటే పెట్టుకునేవారు, మాది హిందూ మతం అని. అట్లా మతం పెట్టుకుని చంపుతారు. శంకరులు లేదు అడిగారు, సభనికి వచ్చారు కదా, మతం ఇది మతం పెట్టి అయినా కదా, మరి ఎట్లా గడప ఉన్నాడు నరసింహస్వామి అనుకో. ఎవరైనా బతకలేదు. ఇప్పుడు ఎన్ని మతాలు వచ్చి ఎన్ని మతాలు. మతం అంటే ఒకనొక బుద్ధిలో పుట్టినటువంటి అభిప్రాయం.
అది మంచిదైతే కొంతమంది తింటారు. అది మనకు అనుకూలంగా ఉండాలి. నాకు అనుకూలం లేదు పోయినా నీ మంచిదే కావచ్చు, నాకు అనుకూలం లేదు నేను విన్నాను. ఇంకో వాళ్ళు సరిపోయింది దాంట్లో పోతున్నాను. శంకరులు ప్రచారం 66 మతాలు ఖండించారు కదా, మరి ఎందుకు అది వాళ్ళు ఎవరో వాళ్ళు ఇచ్చిపెట్టచ్చు కదా. లేదు నా అభిప్రాయం రావాలి, నేను ఏముంటే ఉండి అనుకుంటే భయం. అది ఖండించినాడు. నువ్వు ఖండించిన తక్కువ అవతల ఖండిస్తాడు. పరఖండన ఇది పరమత ఖండన సుమత స్థాపన అని దాంట్లో ఎవడో దొరికినాడు. ఇక్కడ చూడు పడతాడు శంకర్ దగ్గర. ఏం దాని ఏమంటే అర్థమవుతుంది. ఎట్లుంటే అర్థమవుతుంది, నువ్వు మాట్లాడగలుగుతుంది అర్థమవుతుంది అంటే. రెండు లేదన్నప్పుడు నువ్వు ఒకడే ఉండాలి. మేము ఉన్నాం కదా మాట్లాడు. రెండు వాడు ఉంటే ఏదో ఉంటే మాట్లాడాలి. రెండోది లేదన్నప్పుడు ఎట్లా మాట్లాడతావు? వేసుకొని పెట్టాడు, దుమ్ము దొరికినాడు. ఈ అద్వైతం తప్పే రానుకున్నాడు. ముందు పేరు పెట్టినాడు కదా, తీసేయకూడదు. సమతం స్థాపన ఉండాలి అని మళ్ళీ ఏం చేసినాడు, అది జ్ఞానాద్వైతం పేరు పెట్టాడు. జ్ఞానపరంగా అద్వైతం చెప్పిన ఇట్లా కాదు, అది చదవగా చెల్లకపోతే మళ్ళీ భక్తాద్వైతం పెట్టినాడు. భక్తితో ద్రవ్యం వల్ల పెట్టినాడు. అది 5 అద్వైతాలు చేస్తాడు. లాస్ట్ నిలబెట్టుకోవడానికి ఆయన మతం పెట్టి 5 చేసినాడు. 5 కూడా వాస్తవంగా ఎత్తిపోతాయి. వాస్తవాలు ఆయన తెలుసు శంకరుడికి. దాన్ని నిలబెట్టడానికి 5 తిప్పలు 5 రోజులు పెట్టాడు. అంటే ఒకటి 5 రోజులు పెడితే 5 మతాలు ఉంటాయి. నేను ఒక్కడే 5 మతాలు పెట్టినా, ఒకటే ఉండాలి కదా. అందులో దేవుడు ఒకటే అంటే తప్పు, ఉపనిషత్తు ఒప్పుకోదు. అందుకే ఉపనిషత్తు తప్పు. ఈ మతాన్ని ఏమని చెప్పండి, మంచి మాట తెలియదు ఇంట్లో అదే సరే. వాస్తవానికి వచ్చేసరికి దేవుడు ఒక్కడంటే తప్పే, ఇద్దరంటే కదా తప్పు, ముగ్గురు ఎంతో తప్పే. అంటే ఉపనిషత్తు ఏం చెప్తుంది, అగణిత భగవంతుని లెక్కించ సాధ్యం కాదు అంటే లెక్కలేవు. అదేముంది లెక్కలే ఉంటే 5 కదా మనకుంటాయి లెక్కలు. ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఈక్వల్ అంతే 5. అన్ని లెక్కలు ఇవి కాదు అవే చేస్తారు. దీనిలో దాన్ని కనుక్కోవడానికి వీలు పడదు. ఎవరిని ప్లస్ చేసుకో ఆయన దొరకడు, ఎవరిని మైనస్ చేసుకో దొరకడు. ఆయన ఎవరిని హెచ్చుగా చేసుకో, నువ్వు బాగా చేసుకోవాలి. ఈక్వల్ రెండో ఈక్వల్ అది ఓడు లేడు ఈక్వల్ ఎట్లా చేస్తావు? అందువల్ల అగణితుడైనాడు. పెట్టు అయిపోయిందా? అయిపోయిందా మెయింటైన్ చేయకుండా. అందువల్ల అగణితుడు పరమాత్మ అంటే దాన్ని లెక్కింప సిద్ధంగా లెక్క దొరకడు. లెక్క దొరికిందంటే సాంఖ్యశాస్త్రంలో కపిలుడు సాంఖ్యం రాసినాడు కదా, 1, 2, 3 అని. అప్పుడు 1 అంటే నువ్వు సంఖ్యలో కలిసిపోయినావు. సంఖ్య 1 అనేది 2 కానీ కోటి కానీ మహాభూరి కానీ ఇవన్నీ సంఖ్యలు. అంటే సంఖ్య దేవుడా? 1వ నంబర్ దేవుడా? 2వ నంబర్ దేవుడా? 100 పెద్దది కదా, 100వ నంబర్ వేరే పెద్ద దేవుడా? సంఖ్య అంటే దేవుడు కాదు. అందులో 1 మాట్లాడకూడదు, 2 అనకూడదు, 3 ఏమనకూడదు. అన్ని వాడు తప్పే అని ఉపనిషత్తు అని సత్యం చెప్తుంది. చూస్తావా? అందువల్ల అగణితం అయిపోయాడు. ఇంకోటి అద్వైత శివ ద్వైత అంటే 2వది లేదని కదా, 2 కాదని కదా. నువ్వే 2 కాదని చెప్పినావు. 2 కాదని 1 కూడా కాదు కదా. అది కదా సంఖ్య కాదు. నువ్వే 1 మాత్రం దేవుడు, 2 దేవుడు కాదా? సంఖ్యలో చూసుకుంటే అయితే 2 దేవుడు కావాలా, లేదా 2 కాకూడదు. ఇది గణితజ్ఞులు అందరూ ఒప్పుకుంటారు. నువ్వు గణితం చెప్పింది దేవుడు అంటే ఎట్లా? గణితం చెప్పదు. అట్లే ఇంకొకటి ఇంకా రకరకాలు ఉన్నాయి, మతాలు పెడతారు ఏదో ఆధారం పెట్టుకోవడం, అది వాళ్ళ అభిప్రాయం. అది అందువల్ల మన ఉదయం మనకి తిట్టకూడదు, కొట్టకూడదు. అది ఆ దేవుడు 1వ నంబర్ దేవుడు, 2వ 7, 8, 6 తొలకొని దేవుడు అంతే కదా. బట్ అది 3 నంబర్లు పెట్టుకుంటారు కదా. ఇంకోటి 3 నంబర్ పెట్టుకొని వాళ్ళ ఇష్టం. ఇది సంబంధం ఇవన్నీ కాదు. వాడు గోడు కడతాడు, తుర్కోడు ఒకటి కడతాడు, అది కాదు. మన ఎందుకు లేదు విగ్రహం పెడతాం, ఏదో ఒకటి, అది కాదు దేవుడు కాదు. కృష్ణుడు శిలువ ఒకటి పెట్టుకుంటారు, అది దేవుడు కాదు. నీకు ఎప్పుడు చెప్పు, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. రామాలయ గోల కొట్టి రాముడు ఎదురు బాధపడలే, ఆయన కాదు అది. ఈ మనకు మా రాముడు ఈయన పోయి ఏడు చేసి ఈయన వస్తారు కనిపించుకుంటే ఏడితే ఆయన ఏడుస్తారు అసలు. ఆయన కదా చూసుకుంటాడు, ఎప్పుడు కావాలంటే చూసుకుంటాడు. అన్ని ఎట్లుంటుంది అనమాట. ఎక్కడ మా ఉపనిషత్తు ప్రకారం అయితే ఎవరు దుఃఖం కలగదు, సుఖం కలగదు. ఇవన్నీ ఆరోపణలో మనం పట్టుకుంటే ఆందోళన పడాల్సి వచ్చి దుఃఖపడాల్సి వస్తుంది. సత్యం వేరే ఉంది, అసత్యాలు పట్టుకొని చచ్చిపోతాం. ఈ బుద్ధిలో రేపు ఉండదు మళ్ళీ. అంటే ఈ దేవుడు నా మీద ఏం బాధ పడకపోతే ఇంకో దేవుడు పట్టుకుంటాడు, ఆ దేవుని దగ్గర ఇంకో దేవుడిని పొందుతాడు. ఏదో పొరపాటు జరిగింది అనుకోడు, ఈ దేవుడు వల్ల వస్తానే వరం విషయాన్ని ఆ దేవుడిని మా ఇంటి దేవుడు అని పెట్టుకుంటాడు. నా భాషదానికి వాడు అది ఎట్లా వచ్చిందో తెలియదు వానికి కూడా. ఇంకొకటి ఇది మతాలు కూడా అంతే, అన్నీ అంతే చూడు. ఇవన్నీ శాస్త్రం ఏం చెప్తుంటే అభూత కల్పన.
అంటే అద్భుతం అంటే ఇప్పుడు కానీ ఇంతకుముందు లేవు, ఇవి కొత్త కల్పన చేసినారు అని చెప్తారు. భవిష్యత్తులో పూర్వం గతంలో లేవు, యాగా గుళ్ళే లేవు కదా, పురానికి లేవు కదా. ఒక గురుకులం అది గురువు ఒక్కడ ఉండేవాడు, విద్య చెప్పేవాడు. పటాలు గుళ్ళు లేవు కదా అప్పుడు. తర్వాత వచ్చినాయి, తర్వాత వాళ్ళ అయితే సౌలభ్యం కొరకు పెట్టారు. సౌలభ్యం కొరకు వాడుకోవాలి, ఇబ్బంది ఏం లేదు, అయిపోయింది అంతే. దాన్నే దేవుడు అనుకోడు. అంటే కృష్ణుడికి మోసాన్ని రాసిన తామసే జ్ఞానం అంటారు. ఇక్కడ అజ్ఞాని మూఢనమ్మకం అంటారు. కృష్ణుడు మాట ఊళ్ళో వాళ్ళ మాట అది తామసిక జ్ఞానం రాదు ఆయన అని చెప్పారు. అది మూఢనమ్మకము, నిజం కాదు. అది ఆ రాయే దేవుడు కాదు, అది ఒక మెట్టు. అది నేర్చుకోవడానికి అక్కడి నుంచి ముందుకు పోవాలి మీరు అని చెప్పి గుర్తు నికేతానికి గుర్తు. ఆ పట ఉంటుంది అనుకో, ఇదే సాయం అంటే ఇట్లా దాన్నే పట్టుకోవాలి కదా, అదే సాయం చేయాలి. ఆయన మాది ఎమ్మెల్యేలో సురేష్ వస్తాడు గురుకుని ఆడ చేసిన పటం పెట్టి ఎమ్మెల్యేలో మళ్ళీ గుహ అంత అయినా గుహకు వచ్చి ఫస్ట్ అడుగుతున్నారు అది ఇస్తామని. మరి గురుకులం రాలేదంటే లేదు సార్ అది చేసినాం బాగా ఏదో బ్రహ్మాండంగా చేసినామని. ఏక్కడ నేను లేదు కదా అంటే ఈ పటం పెట్టుకోండి, ఆయన అడుగుకోవాలి. నేను అదే కదా గురువు, ఆయన అడుగుకో అని ఈడ చిన్న కడతాను అంటే ఈ లోపలేమో ఇది గురువు కాదు, ఇది పటమే కానీ గురువు నాకు తెచ్చిపోయింది కదా, ఆయన అడగచ్చు కదా. ఫస్ట్ అసలు ఎట్లయితే నేనే తప్పుకోలేదో దేవతలు కూడా వాళ్ళకి కూడా ఒప్పుకోవాలి. అసలే దేవుడే, బొమ్మే. ప్రకృతి మొత్తం మూలం ఇందాక మూలమాయ వరకు ఇక్కడ అంత ఉత్తరాన్ని ఆయన చెప్తే అది కాదు, అది ఇన్ని అంతా ఉన్నాయి. అది ఆ స్థానం తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది, అంతకంటే ఏం లేదు. మేము ఆఫ్ చేస్తే మళ్ళీ మంగళ తిన్నాక తినడానికి పెడుతున్నాం వస్తాను. ఓకే అని రెడీ చేసుకొని అడిగో. ఇది భగవద్గీత చెప్పినటువంటిది. అంటే గీత కూడా ఉపనిషత్తుల సారం అన్నారు. అందుకు మనకు ప్రామాణికం తీసుకుంటున్నాం. ఉపనిషత్తులు మనం ప్రమాణం ఒప్పుకుంటున్నాం కదా, అందువల్ల సారం అన్నప్పుడు దాంట్లో సారం ఉపకాల్సి వస్తుంది. కాకపోతే స్మృతి అనే ఉద్దేశంలో ప్రమాణంగా తీసుకోకూడదు. దాంట్లో చెప్పింది కరెక్టే, కానీ ఆయన ప్రమాణం కాదని చెప్పాడు. డాక్టర్ మందులు ఇస్తావా, ఆయన డాక్టర్ కాదు, నేను లేదు దగ్గర లేదు, క్వాలిఫికేషన్ లేదు, సర్టిఫికేట్ లేదు, డాక్టర్ ఏం లేదు అనుకో, కానీ ఇస్తావు మందు కరెక్టే బాగానే పనిచేస్తుంటాయి, కానీ డాక్టర్ కాదు గవర్నమెంట్ దృష్టిలో అర్థం లేదు నీకు. కానీ మంది మనసులో అదే పని, అట్లే గీతలు అన్ని పని చేస్తా అన్ని కరెక్టే, కానీ ఇది ప్రమాణం లేదు. చదువులు ఒప్పుకోలే, రాసినోడే ఒప్పుకోలేక మన ఇది ప్రమాణం కాదని లేక. స్మృతి మళ్ళీ ఏంటంటే స్మృతి అని చెప్పి మతి పెట్టుకొని చెప్పినావా అని చెప్తున్నావు. స్మృతి అంటే బుద్ధి గురించి వచ్చినాయి, జ్ఞాపకం పెట్టుకొని చెప్పినాం మేము అని చెప్పినాడు. మంచిదే, అది మనకి వేరే కదా, కష్టపడి మనం తపస్సు చేసి సంపాదించుకొని పెట్టేది, అందువల్ల బాగానే ఉంటుంది. కాకపోతే మనం వేరు చేయాలి. దాంట్లో చెప్పినవి మాత్రం వేరే సత్యాలు ఉన్నాయి, ప్రమాణం తీసుకోవాలి. సత్యం అనేది ప్రమాణం తీసుకోవాలి. దాంట్లో ఏదో అసత్యం చెప్పేటోడు తీసేయాలి. అక్కడ భారతంలో కొన్ని ఉన్నాయి కరెక్టే, రామాయణం అన్నీ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి. కానీ ఆ ఒక్కదాని కోసం ఇదంతా పూసుకుంటాము, ఆడైపోతే అయిపోతాం. ఆ ఒక్కదాన్ని పట్టుకొని మీతో వదలం కదా. రామాయణం తీసి ఒకటి ఉంటే మంచి దాని రామాయణం అంతా ఒప్పుకుంటాం, ఇంకా ఇబ్బంది పడతాం. అంటే భగవద్గీతలు కూడా ఎన్నో ఉన్నాయి నీకు, కానీ కొన్ని కర్మ ఇవన్నీ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఆడ ఇబ్బంది పడతాం కొన్నిసార్లు ఆ శ్లోకాలలో. అందువల్ల మనం ఏం చేస్తామని అవసరం తీసుకోవాలి, అనవసరం అనేది ఆ కింది స్థాయికి వదిలేయాలి. పై స్థాయి ఉన్నవాడు కింది స్థాయిలకు అవసరం అంటే నిష్కామ కర్మ అంటాడు. అది జ్ఞానం వచ్చేందుకు నువ్వు కర్మ చేయకూడదు అంటాడు. ఇప్పుడు ఏమవుతావు చెప్పు, కర్మ చేస్తే నీకు లేదు కదా, సిద్ధాంతం కాదు అది. జ్ఞానపరంగా కర్మ చేయకూడదు, సంకల్పమే చేయకూడదు అంటే నీకు ఏ కర్మ ఏం చేస్తాడు. ఈ కర్మ చేయాల్సిందే నువ్వు తప్పకుండా. గృహస్థుడు కానీ నీకు అన్న కూడా దొరకదు చేయకపోతే నేను చెప్తాను. ఈ శ్లోకం ఎవరు తీసుకోవాలా, నిష్కామకర్మ కూడా తీసుకోవాలి. జ్ఞాని యోగులు కూడా తీసుకోకూడదు, జ్ఞాని అసలు తీసుకోకూడదు. అటు సమయ సందర్భాన్ని బట్టి అనుభవించుకోవచ్చు. అందుకని ఆ నిష్కామ కర్మ దేవుడు కాదు, నువ్వు చేసే ధ్యానం దేవుడు కాదు. ఆలోచన చేసుకోండి. మీద ఏమేమి చెప్తున్నాడో అవన్నీ దేవుడు, చెప్పినోడు దేవుడు, వాడు దేవుడు. ఇది కాదని ఎవరు ఉన్నాడు వాడిని పెట్టుకోవాలి, వాడిని ఇచ్చిపెడతాం మనం. ఇదే రాముడు ధర్మం 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 ధర్మంలో పోతాం. ఆ ధర్మం ఎన్ని కోట్ల ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మం అని నీకు తెలుసు, ఆయన ఏ ధర్మం పెట్టుకున్నాడో ఆయన తెలుసు. అది ఆయన ఉద్దేశం మనకు తెలియదు, నీకు తెలిసిన దాన్ని పెట్టుకుంటావు. మంచిదే, పెట్టుకో. ధర్మంగా నడుచుకుంటే సరే తీసుకో, రామని తీసుకోండి, నీ భక్తిపరంగా ప్రహ్లాదం తీసుకోండి. ఇటు ఒకరు తీసుకోవచ్చు ఆదర్శం కోసం. అంతేగాని ప్రహ్లాదుడు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. రాముడు దేవుడు కాదు, దేవుడు చచ్చిపోయాడు కదా. ఇప్పుడు ఎట్లా తిరుపతి అడుగుతాడు, వాళ్ళు చచ్చిపోయాడు దేవుడు అని. మీరే చెప్తారు కదా సాగు పుట్టుకోలేడు దేవుడు అని. వాళ్ళు చచ్చిపోయాలంతా దేవతలు అంటారు. మీరు దీనికే సమాధానం చెప్తావు. అందరూ వచ్చారు, చెప్పిన వాళ్ళు చెప్పా ఇక నరసింహమూర్తిగా అందరూ వేరు.
నరసింహమూర్తి ఎటు వచ్చినా తెలుసా మీకు? శివుడు చంపినాడు. ఆయన ఒకసారి చంపమన్నాడు, చంపితే సత్సాలని తెలిసిపోయా. కృష్ణుడు కూడా చంపినాడు, పోయాడు కొట్టినాడు కదా, కొడితే చచ్చిపోయినా. ఆలోచన ఇప్పుడు జగద్గురు కదా ఆయన, కృష్ణ వందే జగద్గురు అంటారు కదా. కానీ అది లేదే, ఆ హోదా ఉంది, కానీ దేహం దేవుడు కదా అని చెప్పినాడా. అందులో దేహం పోయింది, దేహం ఎవరో చంపచ్చు, కాల్చొచ్చు, పూడ్చొచ్చు, కొట్టచ్చు, ముక్కలు చేయొచ్చు. కానీ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహది పావక నచైనం క్లేద ఎంత పోతే అసోసైతే మారుతా. అది ఆత్మ అంటే నయం. అది ఇందాక పంచపదాలు చెప్పుకుంటూ వచ్చినాయి, అన్ని బాధింపబడేది పంచపదాలు అంతా కూడా. ఇది చాలా డీటెయిల్ అంటే సారాంశం చెప్పుకుంటూ వచ్చినది కొద్ది కొద్దిగా. అది ఇప్పుడు ఆరతి ఇస్తాడు, ప్రసాదం దేవుడు నైవేద్యం పెట్టాలంటాం. కానీ అందరి తర్వాత మళ్ళా తది ఆరాధన ఉంటుంది, అది భగన ఆరాధన. ఇది తది ఆరాధన అంటే ఆయన భక్తులకు పెట్టాం, దేవుడు పెట్టాం. ఆయన భక్తులు పెట్టకపోతే ఏం దేవుడు ఇది దేవుడు మాకు పెట్టకుండా ఆయన తింటాను ఉండకూడదు. తర్వాత మళ్ళీ కూర్చున్నాం, టైం ఎంతకాలం ఉపయోగించుకున్నాం. సరే, హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఈ మైకు దొరకకపోతే ఎట్లా అయిపోద్ది అనుకుంటుంది. పాపం రంగస్వామి పుణ్యానా తెచ్చి బాగున్నామా.